నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలో సైనింగ్ స్టార్ కు అభినందన కార్యక్రమంలో కలెక్టర్ తో కలిసి పాల్గొన్న హోంమంత్రి. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన అనిత. అనకాపల్లి గాంధీనగర్ లో ఘనంగా ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల 71 జయంతి వేడుకలు. జీవీఎంసీ నిర్మించే సిరివెన్నెల స్మృతివనానికి ఎమ్మెల్సీ నాగబాబుతో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొనతాల. పెడపూడి మండలం కండ్రేడు కుమారప్రియం కుంత రోడ్లో అక్రమాలకు గురైన ప్రాంతాన్ని పరిశీలించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. అక్రమదారులతో అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన రామకృష్ణారెడ్డి. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిలపల్లి గ్రామానికి చెందిన మొక్కజొన్న రైతులను పరామర్శించిన మాజీ మంత్రి జోగి. రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలియజేసేందుకు వెళ్తున్న రమేష్ను అరెస్ట్ చేసిన పోలీసులు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లి పాలెంలో గల హోంమంత్రి నివాసం వద్ద సైనింగ్ స్టార్స్ కు అభినందన కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్తో పాటు విద్యార్థులు తల్లిదండ్రులు భారీగా హాజరయ్యారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను హోంమంత్రి అనిత ఘనంగా సన్మానించారు. పాయకరావుపేట నియోజకవర్గం 4 మండలాల పరిధిలో 10వ తరగతి ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు వచ్చిన విద్యార్థులు 108 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున సొంత నిధులు విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలో ఉత్తమ ఫలితాలను రాబట్టడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిందన్నారు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చూపిస్తున్న చొరవతో ఏపీ విద్యా వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాలకు చేరుకుంటుందన్నారు. 100 రోజుల ప్రణాళికలతో 10th గతంలో ఎన్నడూ లేనంత ఫలితాలు వచ్చాయన్నారు. 10th ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫోటోలు యాడ్ రూపంలో పేపర్లో వేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. మనం ఈ 10th ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకున్న పిల్లల్ని ఫెలిసిటేట్ చేయడానికి ఇక్కడ గ్యాదర్ అయి ఉన్నాము. ఈ ప్రోగ్రాం జరగడానికి మెయిన్ రీజన్ వచ్చి మన హానరబుల్ హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత గారు. మేడంకి కొద్దిగా చప్పట్లు కొట్టాలి కదా, అలా కూర్చుంటారు వెరీ ఎక్కువైపోయినట్టు. సో అంటే యూజువల్గా మనం ఈ జిల్లాలో ఇది 2వసారి నేను ఈ రిజల్ట్స్ చూడడం యాజ్ అ కలెక్టర్గా. ఫస్ట్ టైమే మనం మేడంనే స్టార్ట్ చేశారు. పిల్లలు పాస్ అయిన మంచి మార్క్స్తో పాస్ అయిన పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళని ఫెలిసిటేట్ చేసి దాని వలన ప్రభుత్వం ఎంత ఎఫర్ట్ తీసుకుంటుంది పిల్లల చదువులో అన్నది చూపించడానికి స్టార్ట్ చేశారు లాస్ట్ టైం కంటే ఈసారి ప్రోగ్రామ్ గ్రాండ్గా అయిపోతుంది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో 2-3 పాయింట్స్ చెప్పాలని అనుకున్నాను. ఒకటి, పేరెంట్స్ మీరు అందరూ ప్రభుత్వ పాఠశాల మీద పెట్టిన నమ్మకాలకి ఫస్ట్ ధన్యవాదములు. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోతుంది. టీచర్ ఏమో అవుట్సోర్సింగ్లో తీసుకుంటారు. 10,000 20,000 ఇచ్చే టీచర్ పెట్టి 4 రూమ్లు కట్టి ప్రైవేట్ స్కూల్ నడిపిస్తే అక్కడ పంపడానికి ఉన్న ఇంట్రెస్ట్ లక్షల పైన శాలరీ ఇచ్చి బిఎడ్ ఎంఎడ్ చదివిన వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసి వాళ్ళతో మనం చదువు చెప్పినప్పుడు వాళ్ళకి మన ప్రభుత్వ పాఠశాలకు ఉన్న డిఫరెన్స్ అనేది ఎప్పుడు మేము బయటికి వెళ్ళి చెప్పలేదు. ఇదే ఫస్ట్ టైం. సో దానికి ప్రత్యేకంగా మన హెచ్ఆర్డి మినిస్టర్ గారికి మనం నమస్కారాలు చెప్పుకొని ఈసారి కూడా చాలా బాగా చేశాము. 90% అనేది అంత ఈజీ కాదు. 90% పిల్లలు పాస్ అయ్యారు. దాంట్లో ఆల్మోస్ట్ 3,000 మంది దాకా మనకి 90% కంటే ఎక్కువ మార్క్స్ తీసుకువచ్చినారు. దీనికంటే ఎంత పెద్ద రిజల్ట్ మనకి కావాలి. ఈ గౌరవం ఇచ్చిన ప్రతి పిల్లవాళ్ళకి ధన్యవాదములు. ఈసారి కూడా మీ అందరినీ చూసి మీ ఊర్లో మీ పక్కన ఉన్న వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అందరినీ మీరు మోటివేట్ చేసి ప్రభుత్వ పాఠశాలనే చదవాలి. మంచి క్వాలిటీ ఉన్న టీచర్స్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నట్టు ప్రైవేట్ స్కూల్లో ఉంటారు. ఇది ఓపెన్గానే చెప్తున్నా. మనకు దగ్గర ఉన్న క్వాలిటీ డెఫినెట్గా ఉండదు. రెండవది
స్కూల్ యూనిఫామ్ నుంచి, బుక్స్ నుంచి, నోట్ నుంచి, బ్యాగ్ నుంచి అన్నీ మనం ఫ్రీగా ఇస్తున్నాం. ఫ్రీగా వచ్చినప్పుడు, క్వాలిటీ వచ్చినప్పుడు పక్కన ఇంటి వాళ్ళకి చూపించుకోవడానికి ప్రతిరోజు ఇంటికి బస్సు వస్తుంది, దాంట్లో పిల్లల్ని కూర్చోపెట్టి మంత్లీ 10,000 ఖర్చు పెట్టి చదివిస్తున్నానని చెప్పుకోవడానికి మీరు అందరూ చేసుకుంటున్నారా అని అడగండి. ఎవరైనా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే అంతే కదమ్మా. ఫ్రీగా ఇస్తున్నాము, మంచి క్వాలిటీ టీచర్ పెడుతున్నాము. ప్రతిరోజు టీచర్ వస్తున్నారా, పిల్లలు వస్తున్నారా మానిటర్ చేసుకుంటున్నాము. మధ్యాహ్న భోజనం మంచి క్వాలిటీ పెడుతున్నాము. ఇన్ని మానిటరింగ్ చేసి, ఇంత ఫెసిలిటీస్ చేసి, ప్రతి మంత్, ప్రతి వారం టీచర్స్ అందరినీ రివ్యూ చేసుకొని మన పిల్లలు పాస్ అవ్వాలని ప్రత్యేకంగా వాళ్ళకి 100 రోజులు ప్రోగ్రామ్ అని పెట్టి, ఆ పిల్లలు చెప్పినారు 5 గంటలకే పిల్లల్ని లేపుతున్నాము అని. ఇంత మేము కష్టపడుతున్నాం కదా. ప్రభుత్వ ఆఫీసర్స్ పడుతున్న కష్టాలని పక్కన ఉన్న వాళ్ళకి చెప్పి ప్రైవేట్ స్కూల్కి పంపించి డబ్బు ఖర్చు పెట్టద్దు, పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కే పంపించండి, మా పిల్లలు చూడండి ఎంత మంచి మార్క్ తీసుకున్నారని చెప్పి మోటివేట్ చేసి, మన జిల్లాలో లాస్ట్ ఇయర్ ఒక స్కూల్లో 10 మంది చదివితే ఈరోజు ఈ సంవత్సరం అట్లీస్ట్ 100 మంది అయినా మా స్కూల్కి వెళ్తున్నట్టు మీరు అందరూ కృషి చేయాలని మిమ్మల్ని మళ్ళీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ. మన బిడ్డలు మనకు ప్రశాంతంగా మన దగ్గర ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు క్యాష్ ప్రైజ్ ఈరోజు నేను ఇచ్చే 5,000 ఒక రోజు మీ ఖర్చు, కానీ ఏదో ఒక ప్రోత్సాహం ఇవ్వాలి అని ఉద్దేశం. అట్ ద సేమ్ టైం ఒక రికగ్నిషన్ ఇవ్వాలి, నెక్స్ట్ జనరేషన్ చదివే వాళ్ళకి కూడా ఒక ఉత్సాహాన్ని ఇవ్వాలని ఉద్దేశంతో ఈరోజు చెప్తున్నాను. నేను ప్రత్యేకంగా దీని ద్వారా ఇక్కడ టీచర్స్కి కానీ ఇక్కడ పేరెంట్స్కి కానీ చెప్పదలుచుకుంది ఏంటంటే, మన బిడ్డలు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు అన్నది, దాంతో పాటు ఏ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మంది. రీసెంట్గా నాకు నిజంగా ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉంటుంది. మొన్న నేను ఒక ప్రిజన్ విజిట్కి వెళ్ళాను తిరుపతిలో. ప్రిజన్ విజిట్కి వెళ్తే చాలామంది ఖైదీలందరూ అలా నుంచున్నారు. నేను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నా. నా కళ్ళు ఎందుకు ఒక అబ్బాయి మీదకి వెళ్ళింది. ఆ అబ్బాయికి హార్డ్లీ చూస్తే 20-21 సంవత్సరం ఉంటుంది, 20-21 ఉంటాయి. దగ్గరికి వెళ్ళి నువ్వేం చేసావా, ఇక్కడ ఉన్నావు అని అడిగాను. అంటే అబ్బాయి నెమ్మదిగా చీటింగ్ కేసు మేడం అన్నాడు. ఏం చదువుకున్నావు అన్నా. చదువుకున్న పిల్లడిలాగే కనిపిస్తున్నాడు. ఏం చదువుకున్నావు అన్నా. బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను మేడం అన్నాడు. నాకు గుండు కొట్టుకుంది, గట్టి కొట్టుకోవడం మొదలు. ఏం చేసావురా అన్న. అంటే ఈలోపు మా జైలర్ వచ్చి చెప్తున్నారు, మేడం ఏం లేదు మేడం, ఒక అమ్మాయి ఈ అమ్మాయి రిలేషన్లో ఉండేవారు, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది మేడం. ఆ అమ్మాయికి 18 లక్షల ప్యాకేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో, ఈ అబ్బాయికి 20 లక్షల ప్యాకేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో. వీళ్ళిద్దరికి మధ్యలో ఏదో చిన్న క్లాష్ వస్తే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోవడం వల్ల వీడి మీద ఎవిడెంట్ సూసైడ్ కేసు ఏర్పాటు చేసుకుని ఆ అబ్బాయి ఈరోజు జైల్లో ఉండే పరిస్థితి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంకోటి కూడా చెప్తాం, ఈ రోజుల్లోని 18 సంవత్సరాల లోపు ఆడబిడ్డలు ఎవరైనా కూడా గట్టిగా తట్టినా కూడా పోక్సో యాక్ట్ ఈ రోజుల్లో మొదలుపడుతుంది. నేను ఎందుకంటే యాజ్ ఎ హోమ్ మినిస్టర్ ఇలాంటి కేసెస్ చాలా చూస్తాను. కొన్ని సందర్భాల్లో చిన్న పొరపాట్లు, చిన్న దాన్ని ఏమంటారంటే భావోద్వేగాన్ని ఆపుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితులకి పిల్లలు వచ్చారు. ఈరోజు గౌరవ నారా లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా పిల్లలకి, ముఖ్యంగా చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా చట్టాల మీద అవగాహన కలగాలి. అదేవిధంగా వాళ్ళకి హౌ టు లెర్న్ అనే కన్నా హౌ టు గ్రో అన్నది కూడా పుస్తకాల నుంచి రావాలి. ఈరోజు పుస్తకాల్లో మా టీచర్ ఏం చెప్తే అదే కరెక్ట్, మా అమ్మ ఏం చెప్తే అది కరెక్ట్ కాదు. ఈరోజు పిల్లల పరిస్థితి అలాగే ఉంటుంది. మీరేం చెప్తారు, మీ అమ్మ తప్పమ్మ అంటే నీకు తెలియదు, మా టీచర్ ఇదే కరెక్ట్ యాక్ట్స్. చిన్న పిల్లలు ఆ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తే వచ్చే ఆ 10 రూపాయలకో 20 రూపాయలకో 1000 రూపాయలకో 2000 రూపాయలకో జీవితాలు నాశనం చేసుకొని ఇళ్లలో కూర్చుని అంటే జైల్లో మగ్గిపోతున్న పరిస్థితి కూడా నేను చూస్తున్నాను. మీరందరూ కూడా టాపర్స్, మీ అందరికీ కూడా ఒక గోల్ ఉండాలి, ఒక అచీవ్ అవ్వాలని తప్పన ఉండాలి. దీంతో పాటు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు, మనం ఏం చేసినా తల్లిదండ్రులు వెనకాల నుంచి ఒక ఆలోచన చేసుకోవాలి. రీసెంట్గా మా తిరుపతి ఎస్పీ గారు ఒక మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్లో 570 మార్కులు దాటి వచ్చిన పోలీస్ కానిస్టేబుల్ పిల్లల్ని పిలిచి వాళ్ళందరికీ కూడా క్యాష్ ప్రైజ్ ఇచ్చి ఇలాగే సన్మానం చేశారు మా తిరుపతి ఎస్పీ గారు. సో ఆ రోజు నేను చూస్తే నిజంగా చెప్పాలనిపించింది. పోలీస్ ఉద్యోగాలు అంటే పోలీస్ ఉద్యోగమే కాదు, ఏ ఉద్యోగమైనా అలాగే ఉంటుంది. అందులో కొంచెం పోలీస్ ఉద్యోగం అంటే ఇంకొంచెం టఫ్ జాబ్. ఒక హోంగార్డ్ కొడుకు, 2 కొడుకులు వచ్చారు. ఒక అబ్బాయికి 10th క్లాస్లో 582 మార్కులు వచ్చినాయి. ఇంటర్మీడియట్లో ఇంకో అబ్బాయికి 982-83 మార్కులు వచ్చినాయి. వాళ్ళ నాన్న చేసే ఉద్యోగం హోంగార్డ్ ఉద్యోగం. అలాగే ఒక కానిస్టేబుల్ పిల్లలు కూడా
ఒక అబ్బాయి ఐసీఐసీలో స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది ఒక కానిస్టేబుల్ కొడుక్కి. అంటే ఇలాంటివన్నీ ఒక్కసారి చూస్తే అన్నీ కూడా ఒక స్ఫూర్తిదాయకమైనవి. ఇక్కడున్న చాలామంది గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్న పిల్లలు అంటేనే మనం చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో నిజంగా ఇందాక మేడం అన్నట్టు ప్యాషన్ అయిపోయింది. ఈరోజు స్కూల్ పని చేసుకొని ఆ రోజు తీసుకొచ్చే పిల్లోడైనా నా కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడంటే. మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి 71 జయంతి సందర్భంగా అనకాపల్లి గాంధీనగరంలో బుధవారం సాయంత్రం సిరివెన్నెల సీతారామశాస్త్రి విగ్రహం వద్ద సుమారు 39,70,000 రూపాయల జీవీఎంసీ నిధులతో నిర్మించబోతున్న సిరివెన్నెల స్మృతివనానికి రాష్ట్ర శాసనమండలి సభ్యులు కొనిదెల నాగబాబు, ఎమ్మెల్యే కొనతల రామకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. ముందుగా నాగబాబుకు కొనతల రామకృష్ణ ఆధ్వర్యంలో సిరివెన్నెల కళాపీఠం సభ్యులు పూర్ణ కుంభంతో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా నాగబాబు, రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ సరస్వతీ పుత్రుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. ప్రముఖ గేయ రచయితగా ప్రజాహృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన సీతారామశాస్త్రి సిరివెన్నెల సినిమాతో తన ఇంటి పేరే మర్చిపోయే విధంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి అయ్యారన్నారు. ఆ మహానుభావుడు బాల్యం, విద్యాభ్యాసం అనకాపల్లి గాంధీనగర్లోనే జరిగిందన్నారు. అతను తిరుగాడిన ప్రాంతం కాబట్టే ఇక్కడ ఆయన స్మృతివనం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా నాగబాబు మాట్లాడుతూ ఇంకా ఈ స్థలం సరిపోదని, విశాల స్థలంలో ఇలాంటి బృహత్తర కార్యక్రమం చేపట్టాలని అన్నారు. అనంతరం శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ సమీపంలో సత్య గార్డెన్స్ నందు సిరివెన్నెల సంగీత విభావరి అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరివెన్నెల అభిమానులు, కుటుంబ సభ్యులు, సిరివెన్నెల కళాపీఠ సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అట్లాగే ఈ యొక్క ఎంటైర్ ప్రోగ్రామ్కి కర్త కర్మక్రియ ఆయుపట్టు బ్యాక్బోన్ కొంత అట్లాగే సిరివెన్నెల గారి ఇంటర్ ఫ్యామిలీ అమ్మ మీ అందరికీ కూడా వాళ్ళతో అనుబంధం ఎంతో ఉంది. ముఖ్యంగా తోడవ ప్రసాద్ గారు 2023లో మొదలుపెట్టాము. ప్రసాద్ గారు ఈ ప్రోగ్రామ్ రిజల్ట్గా ఉన్న డేట్ అంతా తానపర్చించి ప్రసాద్ గారికి అట్లాగే ప్రస్తుతం ఉన్న లీడర్షిప్ అందరికీ కూడా చెప్పుకుంటూ ఇటువంటి అద్భుతమైన ప్రోగ్రామ్ తీసేసి అందరికీ కూడా మా ధన్యవాదాలు. కవిత్వం ప్రారంభమైంది. హై స్కూల్ ఇక్కడే చదివారు. అన్నీ చేసినటువంటి వాళ్ళ నాన్నగారు 16 భాషల్లో మహాపండితుడైనటువంటి ఆయన వారసత్వం కూడా ఆయనకు లభించింది. ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉత్తములైనటువంటి వీళ్ళతో అంతా పుంజుకొని ముందు నడిపించినటువంటి భార్య ఉంది. ఆయనకి చిన్నప్పటి నుంచి 1964 నుంచి నేటి వరకు చనిపోయేంత వరకు కూడా ఒక అండగా ఉండేటువంటి భగవంతుడు ఇచ్చారు. నాకు వరం ఏదైనా ఉంటే సీతారామ శాస్త్రి సినిమాలో వెళ్ళి ఉన్నతంగా ఎదగడానికి అందరూ చేసిన కృషిలో అది కూడా బాగుంది. అందువల్ల వారు వచ్చారు. అందువల్ల అది పవన్ గారు వస్తే ఎలా ఉందో అలాగే నాగబాబు గారు వచ్చినా కూడా అదే పవన్. అలాంటి ఈ సందర్భాన్ని ఉత్తమ సందర్భంగా ఆయన్ని తీసుకున్నటువంటి అంటే శాస్త్రి గారు పుట్టి తన యొక్క ఔన్నత్యాన్ని పెంచుకున్నారు. రామకృష్ణ గారు ఆయన విగ్రహం పెట్టి ఆయన కార్యక్రమాలు పెట్టి మరింత ఎన్రిచ్మెంట్ తీసుకొచ్చినటువంటి వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ వారు వచ్చినందుకు మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈ ప్రాంతంలో పుట్టి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సాహిత్యానికే విలువలు గౌరవాన్ని తీసుకొచ్చి తెలుగు సాహిత్యాన్ని బ్రతికించి మన ప్రాంతానికి వన్నె తెచ్చి, మన ప్రాంతమే కాదు మన స్వార్థం కొద్ది మన ప్రాంతం అంటాం కానీ ఈ రాష్ట్రానికి తెలుగు భాషకే వన్నె తెచ్చినటువంటి మహనీయులు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. వారు పుట్టి పెరిగి నడయాడినటువంటి ఇదే ప్రాంతం, ఇక్కడే పెరిగారు. ఇక్కడ పెట్టడానికి కూడా కారణం కూడా అదే. ఆయన చిన్నతనం అంతా ఇక్కడే గడిచింది. ఆయన స్మృతులన్నీ కూడా ఇక్కడే జరిగాయి. ఆయన ప్రపంచం అంతా కూడా చుట్టి వారి అంతిమ కోరికగా బహుశా మనసులో ఉందేమో, మేము కూడా అనుకోలేదు అసలు ఎప్పుడు కూడా. మేము అప్పుడు సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆయన ఇక్కడ తీసుకొచ్చి ఉత్తరాంధ్ర చర్చా వేదిక ద్వారా పెద్ద సన్మాన సత్కార కార్యక్రమాలు చేయాలనుకున్నాం. కానీ ప్రతిసారి అనుకోవడం కానీ అది దురదృష్టవశాత్తు ఆ సందర్భం కలిసి రాలేదు. అలాంటిది ఇటువంటి అవకాశం ఇక్కడ రావటం, తానా నుంచి వారు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రతిష్టాకరమైన కార్యక్రమం తీసుకొని వారు రచించినటువంటి రచనల మీద సిరీస్ బుక్స్ కూడా ప్రచురించి ఈ విగ్రహ స్థాపన వాస్తవానికి విశాఖపట్నంలో పెట్టాలనుకున్నారు. కానీ అక్కడ కుదరకపోయినప్పుడు ఒక సందర్భంలో మండల బుద్ధప్రసాద్ గారు ప్రస్తావించినప్పుడు అదేంటంటే మేము అనకాపల్లి ఎట్టగా పెట్టాలనే ఆలోచనతో మేము కార్యక్రమం మొదలుపెట్టాం ఈ మధ్య మా పేరు మీద. ఎందుకంటే మా ప్రాంతానికి ఎంతో గౌరవప్రదమైనటువంటి వారు స్మృతి చిరస్థాయిగా వచ్చే జనరేషన్ అందరూ కూడా తెలియాలి అనేటువంటి ఆలోచనతోనే మేము ఉన్నామండి అన్నప్పుడు వెంటనే ఈ కార్యక్రమం తీసుకురావడం, ఈ కార్యక్రమం గత ఏడాది మనం వైభవంగా చేసుకోవడం. తోటలో ప్రసాద్ గారు కూడా ఆ రోజు వచ్చారు. ఆ రోజేమో మనకి శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. వారు కూడా ఈ ఊరు అల్లుడు గారు. అదేవిధంగా ఈ రోజు ఇంకో అల్లుడు గారు వచ్చారు, మన వెంకట చౌదరి గారు. వీరు కూడా
ఈ అనకాపల్లి అల్లుడు గారు ఈ అనుబంధం అట్టగా ఉంది అన్నిటికీ కూడా. ఏదేమైనా ఆయనకి రుణానుబంధంగా అనకాపల్లిలో చిరస్థాయిగా ఉండాలని అనుకున్నారు కాబట్టి ఆయన చిరస్థాయిగా చిరంజీవిగా ఈ గాంధీనగరంలో ఇక్కడ ఆయన చిరస్థాయిగా జీవితాంతం ఉండే విధంగా మన జీవితాలు ఎన్నో తరాలు చూసే విధంగా ఆయన ఇక్కడే ఉంటానని చెప్పి ఆయన మనసులో కోరికేమో అది బహుశా అది ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి మమ్మల్ని ఉపయోగించుకొని ఉంటారు వారు చిరస్థాయిగా ఇక్కడ ఉండి మా మంచి ఉన్నందుకు మాకు ఎంతో గర్వంగా ఉంది. అనకాపల్లి వాసి ఈ ప్రాంతంలో పుట్టిన గొప్పవాడు అని చెప్పి భావితరాలకి తెలిసే విధంగా ఈ విగ్రహాన్ని ఒక స్ఫూర్తి ప్రదాతగా ఈ కార్యక్రమం ఉంటుంది. దానిలో భాగంగానే కిందటి ఏడాది మనం సన్మానం చేసుకున్నాం. వారి స్మృతి చిహ్నంగా వారి జ్ఞాపకార్థం మనం కింది ఏడాది అయితే మనం రామజోగ శాస్త్రి గారికి వారికి శ్రీవర సీతారామ శాస్త్రి గారి కళాపీఠం ద్వారా వారికి సత్కరించుకోవడం జరిగింది గౌరవప్రదంగా. ఈ ఏడాది అయితే మనకి జొన్నాలగడ్డ భాస్కర్ వారికి రవికుమార్ గారికి ఇచ్చేగారు. వారు కూడా శ్రీకాకుళం వాసి, వారు కూడా చిన్నతనం అంతా ఇక్కడ ఈ చుట్టుపక్కల కూడా ఎలమంచిలు ఇక్కడ కూడా చదువుకున్నటువంటి వ్యక్తి. సినీ ఫీల్డ్లో ఒక మంచి ప్రముఖమైనటువంటి ప్రాంతం స్థానంలో ఉన్నారు కాబట్టి వారిని గౌరవించుకోవడం మన గౌరవంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం అయినాక అక్కడ మనకి సత్యాగ్రహంలో ఇక్కడ నేను ముఖ్యంగా ఫస్ట్ మన శాస్త్రి గారి గురించి మాట్లాడే ముందు అసలు శాస్త్రి గారి యొక్క ప్రజెన్స్ అనకాపల్లిలో వచ్చేలాగా కృషి చేసినటువంటి కొనతాల రామకృష్ణ గారికి, అలాగే తానా వారికి అండ్ మిగిలిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. యాక్చువల్గా మీ అందరి ముందు నేను ఒక కన్ఫెషన్ ఏంటంటే శాస్త్రి గారు ఏ ఊర్లో పుట్టారు అనే విషయం నాకు చాలా కాలం పాటు తెలియదు. అనకాపల్లిలో విగ్రహావిష్కరణ ఎందుకు చేసి ఆయన అనకాపల్లిలో పుట్టారు. ఆయనతో ఎంతో అనుబంధం ఉన్న నాకు ఆయన ఎక్కడ పుట్టారో నాకు తెలియదు. ఆంధ్రాలో ఈ యూలుగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిని ఆలోచిస్తాను. ఎందుకంటే ఆయన అనకాపల్లిలో పుట్టినచ్చు కానీ ఆయన ఆంధ్ర మనిషి, తెలుగువాడు. ఎక్కడ ఎవరైనా సరే ఆయన ఓన్ చేసుకోగలిగేటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉంది. సో అందుకని నాకు తెలియకపోవడానికి బాధ అనిపించినా కానీ ఒక యాంగిల్లో సంతోషం ఏంటంటే మన కొనతాల రామకృష్ణ గారి కాన్స్టిట్యున్సీ, అందులో రామకృష్ణ గారు ఇంకొంచెం చిన్న ఆనందం ఏంటంటే అది జనసేన. సో మా శాస్త్రి గారు జనసేన కాన్స్టిట్యున్సీలో మేము గెలవలేక సో ఇంకా ఆనందం కలిగించే విషయం. సో ముఖ్యంగా శాస్త్రి గారికి నాకు ఉన్న అనుబంధం, నేను యాక్చువల్గా మీ అందరి ముందు శాస్త్రి గారిని చాలా ఆయన మీద గౌరవంతో చెప్పాను. యాక్చువల్గా నేను అన్నయ్య గారని పిలుస్తాను ఆయన, ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరిని వరుస పెట్టి పిలిచే అలవాట్లు నాకు లేవు. అన్న అని పిలిచే అలవాటు చాలా మంది ఉంది, కానీ నాకు శాస్త్రి గారికి తప్ప ఇండస్ట్రీలో అన్నయ్య అని పిలిచేటువంటి వ్యక్తి శాస్త్రి గారు. అలాగే శాస్త్రి గారు తమ్ముడు నా బాబు అనిపించేవాడు, అంటే అంత ప్రేమగా ఉండేవాడు. మాకు సిరివెన్నెల సినిమా అయిపోతున్నప్పుడు నేను రుద్రవేణి తీస్తున్నప్పుడు బాలచంద్ర గారు అడిగారు. అంటే అప్పుడే శాస్త్రి గారు స్టార్టింగ్ స్టేజ్, అంటే ఆల్రెడీ ఆయన బోళ్ళంతా ప్రతిభ పాఠవాలు ఉండి ఎన్నో పుస్తకాలు రాసిన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేదాకా ఆయన గురించి మాకు పెద్దగా తెలియదు. సో బాలచంద్ర గారు ఒక మాట అన్నారు, నాబాబు గారు అక్కడ శాస్త్రి అని ఒక అబ్బాయి ఉంటాడు, అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ, నా పాయింట్ ఆఫ్ వ్యూ కదా, నాకంటే పెద్ద ఆయన ఒక అబ్బాయి అంటే చాలా బాగా రాస్తున్నాడు ఆయన ఒకసారి పిలిపిస్తారు ఆఫీస్ నుండి, శాస్త్రి గారిని కాంటాక్ట్ చేసి. సో శాస్త్రి గారికి బాలచంద్ర గారు విశ్వనాథ్ గారి యొక్క స్ట్రెంగ్త్ ఏంటో తెలుసు. ఆయన వెంటనే వెళ్ళారు. వెళ్తే ఇంచుమించు ఒక 1 month ఆయనతో కూర్చొని మా రుద్రవేణి సినిమాకి అన్ని పాటలు ఆయనతోనే రాయించారు. అన్ని పాటలు ఎలాంటి పాటలు అంటే ఇంకా అవి అంటే చాలా పాటలు రాశారు ఆయన, అద్భుతమైన పాటలు అన్నీ, ఎన్నో మోటివేషనల్ సాంగ్స్ రాశారు. కానీ మా రుద్రవేణలో రాసిన సాంగ్స్ అయితే ఇప్పుడు నాకు నా సినిమా కాబట్టి అందులో ఒక శాస్త్రి గారు సింగిల్ కార్డ్ మా దాంట్లో అన్ని పాటలు ఆయన పేరు మీద ఉంటాయి. సో ఆయన రాసిన తర్వాత మీకు అందరికీ తెలియని విషయం ఏంటి సార్, నేను సైతం అనే సాంగ్ మన శ్రీశ్రీ గారి అంటే బాలచంద్ర గారికి శ్రీశ్రీ గారితో బాగా అసాహిత్యం అవగాహన. శాస్త్రి గారు శ్రీశ్రీ గారికి నేను సైతం అని మాత్రమే తీసుకొని ఒక హీరో ఎమోషన్ని దీన్ని మీరు ప్రొజెక్ట్ చేసేలాగా ఒకటి పాట రాయడం, అతని ఫ్రస్ట్రేషన్, అతని బాధ నేను రాశాను. నిజంగా మాకు బాగా బాధ అనిపించింది ఏంటంటే ఒకే ఒక ఓటు తేడాతోటి ఆయనకి బెస్ట్
29 అంటే ఆయనకేమో 14, ఇంకొకరు ఎవరికి ఒకటి వచ్చింది 16. సో అది శాస్త్రి గారి క్యాలిబర్. ఆ రోజుల్లో ఎటువంటి లాబింగ్ లేదు, ఆయన ఓపెన్గా పెడితేనే ఆయనకు ఆ మాత్రం వచ్చింది. కొంచెం ప్రయత్నించుంటే లేదండి మా వర్క్ ఇది, ఆయన గొప్పతనం ఇదని చెప్పేది మాకు తెలియలేదు ఫస్ట్లో. సో అలాగా. సో ఎంత మంచి వ్యక్తి అంటే ఆయన, నాకు ఇండస్ట్రీలో ఎవరితోటి అంత అనుబంధం లేదు, అంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. కానీ ఒక శాస్త్రి గారి మేము కలుసుకొని గంటలు మాట్లాడుకున్నది లేదు. మేము ఎప్పుడు కలుసుకున్నా నిన్న మొన్న కలుసుకున్నట్టుగానే మాట్లాడుకునేవాళ్ళం. ఎందుకంటే మేము కలుసుకుని 2-3 నెలలకు 6 నెలలకు 1 yearకు కలిసేవాళ్ళం. అయినా సరే అంత ప్రేమ మాట్లాడు. ఆయన చాలామందికి ఏంటంటే, నాకు శాస్త్రి గారితో సమానమైన విద్వత్తు ఉన్నటువంటి వేటూరు సుందరమూర్తి గారు ఉన్నారు, శాస్త్రి గారు ఉన్నారు. ఎవరున్నా సరే నాకు శాస్త్రి గారు అంటే ఎందుకు ఇష్టం అంటే, ఆయన గొప్ప రచయిత కంటే ఓ గొప్ప రచయిత, దాంతోపాటు అంతకన్నా మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్నది. గొప్ప వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, ఆయన పుట్టింది సద్బ్రాహ్మణ వంశంలో పుట్టిన, ఆయన కులాలకి మతాలకి అతీతంగా పెరిగిన వ్యక్తి. ఒక ముస్లిం కుర్రవాడు ఇబ్బంది పడుతుంటే ఆ కుర్రవాడిని దత్తు తీసుకొని పెంచి ఆ కుర్రవాడిని ప్రయోజనం చేసిన వ్యక్తి ఆయన. అలాగే ఇండస్ట్రీలో కొన్ని విషయాల్లో చాలా రాడికల్, అంటే ఇంకా అసలు ఎదురు తిరిగే మనస్తత్వం అయింది. ఎంత గొప్పవాడైనా సరే మర్యాద ఇస్తారు తప్ప ఎప్పటికి ఎవరికి లొంగడు. యూజువల్గా ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో కొంచెం చిన్న ఇది ఉంటుంది, ఒక ఏమంటారు దాన్ని, పెద్దవాళ్ళు. అది ఈయన పెద్దవాళ్ళని గౌరవించేవాళ్ళే కానీ ఎవరికి ఆయన తల వంచే వ్యక్తి కాదు. అలా అని చెప్పేసి తల పిలుస్తాను ప్రవర్తించే వ్యక్తి. తర్వాత ఆయన స్ఫూర్తిగా మీకు నా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే మీరు ఏ నేలలో అయితే ఉన్నారో, పుట్టారో, ఏ నీరైతే తాగారో అదే నీరు శాస్త్రి గారు తాగారు, అదే నేలలో ఆయన పుట్టారు. తెలుగు ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకునేటువంటి గొప్ప నటులు అయ్యారు, ఆయన గొప్ప రచయిత అయ్యారు. ఎంత గొప్ప రచయిత అంటే, ఆయన రాసిన ఒక్కొక్క పాట ఆణిముత్యాలంటే మేము ఇచ్చే రెమ్యునరేషన్ అప్పట్లో ఎంతో ఇచ్చేవాళ్ళం. చాలా చిన్న వాళ్ళ స్థాయికి, వాళ్ళ స్టేటస్కి ఎంత కోట్లు ఇచ్చినా సరిపోనంత గొప్ప విద్వత్ అయింది. బట్ మేము లక్షల్లో ఇవ్వగలిగేవాళ్ళం, అంతకంటే ఎక్కువ ఇవ్వలేకపోయాం. సో అలాంటి మహానుభావుడిని ఈ సందర్భంగా స్మరించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. శాస్త్రి గారు మనం కావాల్సిన ఒకసారి వినండి. ఎవడైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆ పాట వింటే మొత్తం డిప్రెషన్తో పోయి మళ్ళీ మోటివేట్ అవుతాం, మళ్ళీ ఏదో సాధించాలన్న కోరిక కలుగుతుంది. అంత గొప్ప వ్యక్తి ఆయన, అంత గొప్ప వ్యక్తి. ఇంకొక చెప్పాలంటే మా అదృష్టం ఏంటో, ఆయన చిరంజీవి గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా, ఆఖరికి మా అబ్బాయి చరణ్ కానీ, వరుణ్ అన్న చాలా ప్రేమ చూస్తున్నాడు. నా కుటుంబం వీళ్ళందరూ నా కుటుంబం అని అంత ప్రేమ చూస్తున్నాడు. మాకు అర్థం కాదు, ఇంత ప్రేమ చూపిస్తున్నారు ఆ వ్యక్తి, తిరిగి మనం ఎంత ప్రేమ చూపించగలము అంటే, నిజంగా ఆయన చూపించే ప్రేమకి మేము చూపించిన ఏంది. ఇవాళ ఇక్కడికి వచ్చి నేను ఉన్నానంటే, ఇక్కడికి వచ్చి ఆయన ఈ స్మృతివనం, ఎందుకంటే వీళ్ళందరినీ ఎందుకు అప్రిషియేట్ చేశానంటే, నేను అంత ప్రేమించే వ్యక్తికి వీళ్ళు స్మృతివనం ఏర్పాటు చేయడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈ డిజర్వ్స్ నాకు ఇక్కడ ఇచ్చినంతవరకు బాగుంది. భవిష్యత్తులో ఇంకా ఆయన పేరు మీద ఇంకా మంచి కార్యక్రమాలు, ఆయన పేరు మీద భాస్కర్ పట్ల గారికి అవార్డు రావడం నిజంగా సంతోషించదగ్గ విషయం. ఈ సందర్భంగా భాస్కర్ పట్ల కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. సో అలాంటి వ్యక్తికి నాకు ఇంకా పెద్ద పార్క్ ఉండాలేమో అని కోరిక ఉంది. మనం గట్టిగా ప్రయత్నిద్దామండి అనకాపల్లిలో, ఎందుకంటే ఆయన పేరు మాత్రం నిలబడిపోవాలి. ఇంత మంచి వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తి అనకాపల్లిలో పుట్టినందుకు ప్రతి అనకాపల్లిలో ఉండే ప్రతి వ్యక్తి, ప్రతి స్త్రీ పురుషులు అందరూ కూడా గర్వపడాలి. అంత గొప్ప వ్యక్తి మన ఊరిలో పుట్టినందుకు. ఆయన మన సంసార జీవితంలో ఉండబట్టి రైటర్ గారు అట్లా లేకపోతే ఆయన ఏం లేకపోతే ఆయన ఏ పెద్ద స్వామీజీ కూడా అయిపోయే అంత వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి. ఆయన ఎంత రాడికల్గా ఉండేవారో అంత ధర్మంతో ఉండేవాళ్ళు. హిందూ ధర్మాన్ని ఎంత ప్రేమించేవాళ్ళు అంతే రాడికల్గా కూడా మాట్లాడగలిగేవారు. పెదపుడి మండలం గన్రేడు నుండి కుమారప్రియం పుంత రోడ్లో ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి పుంత రోడ్డు మరియు శ్మశాన వాటికల స్థలాన్ని పరిరక్షించి అక్రమదారులలో అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఆనపర్తి శాసనసభ్యులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ
ఏదైతే గండ్రేడ్లో అక్రమాలు తొలగించడంలో ఒక సమస్య ఉత్పన్నం కావడం, ఆ సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలన చేద్దామని ఇక్కడికి రావడం కూడా జరిగిందని, ఏదైతే కుమారప్రియం వరకు వెళ్లే రహదారి ఉందో దాన్ని ఇటీవల కాలంలో పునర్నిర్మాణం చేస్తా ఉందామని, ఈ పునర్నిర్మాణం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ అక్రమాలు తొలగించాలని పెద్దాడ, గండ్రేడు, కుమారప్రియం గ్రామస్తులు కోరారని, ఆ సమయంలో అక్రమదారులు సహకరించలేదని, తహసీల్దార్ కానీ మిగిలిన అధికారులు కానీ అక్రమాలు తొలగించడానికి ప్రయత్నం చేస్తే వారు నా దగ్గరికి రావడం, నేను కొంత సమయం ఇవ్వమని చెప్పడం, అంతవరకు రోడ్డు పర్మిషన్ కోసం అవసరమైన మేరకు చేసుకుంటూ వెళ్ళి దాదాపు 2 నెలలు గడిచిందని, 2 నెలల క్రితమే వాళ్ళకు సమాచారం ఇవ్వగా అయినప్పటికీ వాళ్ళు నిర్లిప్తంగా ఉండడం, ఏదైతే ఈ గ్రామంలో పెద్దాడ, కుమారప్రియం, రైతాంగం, గండ్రెన్లో పొలాలున్న రైతులందరూ కలిసి ఇవి తొలగించకపోతే మాకు ఇబ్బంది వస్తుందని వారు చెప్పడం, ఇప్పుడు ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే 9 మంది పశువుల పెంపకం చేస్తూ ఉన్నారు. అందులో ఒక వ్యక్తికి గోశాల కింద ప్రభుత్వం నుండి ఆర్థిక సహకారం ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ సీతాపతిరావు, ఎంపీడీఓ నరేందర్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, గండ్రేడు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కుమారప్రియం వరకు వెళ్లే రహదారి ఉందో దాన్ని ఇటీవల కాలంలో పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం. ఈ పునర్నిర్మాణం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఆక్రమణలు తొలగించాలని కాంట్రాక్టర్ కానీ కుమారప్రియం గ్రామస్తులు కానీ కోరారు. ఆ సమయంలో ఆక్రమణదారులు సహకరించలేదు. ఆ సమయంలో తహసీల్దార్ గారు కానీ మిగిలిన అధికారులు కానీ ఆక్రమణ తొలగించడానికి ప్రయత్నం చేస్తే వారు నా దగ్గరికి రావడం, నేను కొంత సమయం ఇవ్వమని వారు కోరడం, అంతవరకు రోడ్డు ఫార్మేషన్ కోసం అవసరమైన మేరకు చేసుకుంటూ వెళ్ళి దాదాపు 2 నెలలు గడిచింది. 2 నెలల క్రితమే వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు నిర్లిప్తంగా ఉండడం, ఏదైతే ఈ గ్రామం పెద్దాడకి సంబంధించి రైతాంగం, పెద్దాడ వాళ్ళు కుమారప్రియంలో, గండ్రేళ్ళలో పొలాలు ఉన్న రైతులందరూ కలిసి ఇవి తొలగించకపోతే మాకు ఇబ్బంది వస్తుంది అనేది వారు చెప్పడం, ఇప్పుడు ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే 9 మంది పశువులు పెంపకం చేస్తూ ఉన్నారు. అందులో ఒక వ్యక్తికి గోశాల కింద ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యుల పేరు పైన 3 పశువుల పాకలను అతను అనుభవించడం జరుగుతుంది. అతని గ్రామంలో అతనికి స్థలాలు, ఇళ్ళు ఉన్నాయి. అందువల్ల 4 ఆ విధంగా పోతే ఇంకా 5 మాత్రమే ఉన్నారు. మరి 5 ఏ విధంగా సహాయం చేయాలనేది ఆలోచన చేస్తాం. ఆలోచన చేసి వాళ్ళలో కూడా కొంతమందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ ఒకసారి పరిశీలన చేసి వారికి ఆల్టర్నేటివ్ చూసే విధంగా చూస్తాం. ఏదైతే ఇవాళ రోడ్డు నిర్మాణం కోసం కానీ, లేదంటే ఇది శ్మశానం, కొంత ప్రాంతం బలహీన వర్గాలకి అంటే సెట్టుబల్లి కులస్తులకు చెందిన శ్మశానం, కొంత దళిత వర్గాలకు సంబంధించిన శ్మశానం. వారు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, మా శ్మశానం మాకు ఖాళీ చేయించి ఇవ్వండి, మాకు స్థలం లేదు, పూడ్చిన దానిపైనే పూడ్చాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా 3 గ్రామాల రైతులు కూడా ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, ఇవి ఖాళీ చేయించాలి. ఇంతమంది కోరికని సమంజసంగా భావించి ఆల్రెడీ వారికి ఇవ్వాల్సిన సమయం కూడా 2 మాసాలు పూర్తయింది కాబట్టి వారికి వాస్తవ పరిస్థితులు వివరిస్తే వారికి ఏ విధంగా ప్రభుత్వం నుంచి సహకారం చేయగలం అనేది ఆలోచన చేసి ఆ విధంగా సహకారం చేస్తాం. వారందరినీ కోరేది ఒకటే, దయించి అందరి క్షేమం ఆలోచన చేసి ఇక్కడున్న ఆక్రమణల్ని ఖాళీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ, లేని పక్షంలో అధికారులు వారు తగు చర్యలు తీసుకుంటారని కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఎవరిని శిక్షించాలని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలనేది కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన కాదు. ఏదైతే రైతుల విషయాలు రక్షించాలి, రైతుల సంక్షేమం చూడాలి, మరొక పక్క ఏదైతే రోడ్డు నిర్మాణం జరుగుతుందో ఆ రోడ్డు నిర్మాణం సక్రమంగా జరగాలి, మరో పక్క దళితులకి బలహీన వర్గాలకి చెందిన శ్మశానాన్ని కాపాడాలి. ఇది ఆల్రెడీ శ్మశానం గురించి కూడా పెద్ద ఎత్తున న్యాయస్థానంలో వివాదాలు ఉన్నాయి. ఈ వివాదాలన్నీ పరిష్కరించడం కోసం ఆక్రమణదారు సహకరించమని విజ్ఞప్తి చేస్తూ సెలవు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిలపల్లి గ్రామానికి చెందిన మొక్కజొన్న రైతులను పరామర్శించి వారి పోరాటానికి మద్దతు తెలిపేందుకు వెళ్తున్న మాజీ మంత్రి యోగా రమేష్ను పోలీసులు అడ్డగించి అత్యంత హార్ష్గా వ్యవహరిస్తూ ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ, చట్టాన్ని అతిక్రమించి పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు అత్యంత బాధాకరమని, నన్ను బలవంతంగా నెట్టుకుంటూ కారులోకి తీసుకెళ్లడం, కాళ్లతో నెట్టడం ఏమిటని, ఇది న్యాయమా, ఇది ధర్మమా అని అన్నారు. స్త్రీలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని, స్త్రీలను పశువుల్లాగా
తాళ్లతో కట్టడం కాకుండా ఆ పోలీసులు స్త్రీలను ఎక్కడ తాగుతున్నారో వీడియోలు క్లియర్గా కనిపిస్తుందని, ఆ పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని, మహిళా సంఘాలు ఇప్పుడు ఎక్కడ నిద్రపోతున్నాయని అన్నారు. తీసుకోండి కావాలంటాడు. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన మహావిశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల విభజన ప్రక్రియ పట్ల ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పెందుర్తి మండల పరిధిలో సూత్రప్రాయంగా అధికార యంత్రాంగం విడుదల చేసిన వార్డుల విభజన అంశం అశాస్త్రీయంగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ ఇంకా ప్రతిపాదనలో మాత్రం ఉన్న ఈ విషయాలను తక్షణమే వెనక్కి తీసుకొని క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని మేధావులు, వివిధ కాలనీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ దిశలో పెందుర్తి, ప్రకాష్ నగర్ ప్రాంత వాసులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీని కలిసి దీనికి సంబంధించిన విజ్ఞాపన పత్రాన్ని అందించారు. ఆది నుంచి కొన్ని తరాలుగా పెందుర్తి ప్రాంతంలో కలిసి ఉన్న తమని చిన్నముసిడివాడ ప్రాంతంలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను నిలిపివేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజారంజకంగా లేని ఈ విభజన ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేశారు. లేకుంటే తాము న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకుడు ఆవగడ్డ అప్పలనాయుడు, వేగి గోవింద్, ప్రకాష్ నగర్ శ్రీ గణేష్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కె వంశీకృష్ణ, ఆర్ సన్నిబాబు, ఏ సత్యసుధాకర్, ఏటీసీ హెచ్ఎస్ కౌశిక్, పిల్లా పాత్రుడు, లక్ష్మణరావు, సంతోష్ మణి తదితరులు పాల్గొన్నారు. గత తాతల కాలం నుండి మేము పెందుర్తి వార్డులోనే, పెందుర్తి పంచాయతీ ఉండేటప్పటి నుంచి, పెందుర్తి మండలం ఉండేటప్పటి నుంచి మేము పెందుర్తిలోనే కంటిన్యూ అవుతున్నాం. నేడు జీవీఎంసీలోకి విలీనం అయ్యా కూడా మేము పెందుర్తి వార్డులోనే, పెందుర్తి కార్పొరేషన్ పరిధిలోనే మేము కంటిన్యూ. ఎందుకంటే మేము పెందుర్తి వాసులుగానే ఉండాలని నిర్ణయించుకున్నాం. కానీ నేడు సడన్గా నిన్న కొత్తగా ఒక ప్లాన్ రిలీజ్ చేశారు. ఆ ప్లాన్లోని కేవలం పెందుర్తి కోరమండల్ పెయింట్స్ వరకు పెందుర్తిలో నుండి రిమైనింగ్ భాగాన్ని మా ప్రకాష్ నగర్ ఉండే కాలనీ దగ్గర నుంచి చిన్నముసివాడలో విలీనం చేయడానికని కొత్తగా ఒక ప్లాన్ తయారు చేసి జీవీఎంసీ రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఆ ప్లాన్ ప్రకారం అయితే పెందుర్తిలో ఉండేవలసిన పెందుర్తి మండల రెవెన్యూ ఆఫీస్ కానీ, పెందుర్తి ఎండిఓ ఆఫీస్ కానీ, పెందుర్తి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కానీ, మిగతా ఏది అసలు పేరున్న పెందుర్తి అని గ్రామాన్ని చిన్నముసివాడలో విలీనం చేశారు. అలాగే మాది కూడా, మా కాలనీ అంతా ప్రకాష్ నగర్, శారదానగర్, మిగతావన్నీ కూడా పెందుర్తి నుంచి చిన్నముసివాడికి విలీనం చేశారు. దీని మీద మేము తీవ్ర అభ్యంతరాన్ని తెలుపుతున్నాం. ఖచ్చితంగా మేము పెందుర్తిలో ఉండడానికే మేము ఇష్టపడుతున్నాం. పెందుర్తిలోనే ఉండాలని పదే పదే మేము కోరుకుంటున్నాం. ఈ విషయాన్ని మేము గౌరవ పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ గండి బాబ్జీ గారి నివాసానికి వచ్చి ఆయనకి వినతపూర్వకంగా సమర్పించుకున్నాం. ఇట్టి పరిస్థితుల్లో మేము 96వ వార్డు పెందుర్తిలో ఉండడానికి ఇష్టపడుతున్నాం. చిన్నముసివాడలోకి ఆయన కలిపేలాగుంటే మేము వాటర్ నుంచి బహిష్కరిస్తామనేసి సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. నుండి పెందుర్తిలోనే ఉంటున్నాం. పెందుర్తి ప్రకాష్ నగర్. ఇది ఇంతకుముందు వార్డు మార్చి 96వ వార్డులో ఉంది. కానీ ఇప్పుడు సడన్గా దీన్ని చిన్నముసివాడలో విలీనం చేశారని తెలిసింది. కాబట్టి మరి మా వాటిని అలాగే ఉంచాలని చెప్పి పెందుర్తిలోనే ఉంచాలి తప్ప చిన్నముసివాడలో కలపడానికి వీలు పడదని మేము అందరం నిర్ణయించుకున్నాం. అలాగైనచో తర్వాత మరి వాటర్లో అందరూ కూడా అప్పుడు ఏం చేస్తారో తెలుస్తుంది కూడా మీకు. అందుచేత మరి మిమ్మల్ని విన్నవించుకుంటాను, మా వాటిని అలాగే ఉంచాలి, చిన్నముసివాడలో కలపకూడదని మిమ్మల్ని అందరికీ. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం దారా జగన్నాథపురంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి బీబీజీ రామ్జీ కన్వీనర్, ప్రతిపాడు బీజేపీ ఇన్ఛార్జ్ కొండల సాయి కుమార్ యాదవ్ సమక్షంలో గ్రామానికి చెందిన అల్లు నాగసింహాద్రి ఆధ్వర్యంలో సుమారు 80 మంది యాదవ్ సామాజిక వర్గానికి చెందిన యువకులు, మహిళలు, గ్రామస్తులు బీజేపీలో చేరి కమలం కండవాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా కొండల సాయి కుమార్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై దేశ ప్రజల్లో రోజురోజుకు విశ్వాసం పెరుగుతుందని అన్నారు. మోదీ అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని, పేదలు, రైతులు, మహిళలు, యువత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలను బీజేపీ వైపు ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధికి కొత్త ఊపు వచ్చిందని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వం ముందంజలో సాగుతుందని చెప్పారు. ప్రతిపాడు నియోజకవర్గంలో బీజేపీని మరింత బలోపేతం చేయడానికి యువత పెద్ద ఎత్తున ముందుకొస్తుందని, రాబోయే రోజుల్లో ఇంకా భారీ స్థాయిలో చేరికలు ఉంటాయని కుండల సాయి కుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో పీవీఎన్ మాధవ్, జిల్లాలో బిక్కిన విశ్వేశ్వరరావు నాయకత్వంలో పార్టీ కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వపు నియోజకవర్గ కన్వీనర్ ఘంటాబాలు, దొర, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మారె నాగరాజు, యువ నాయకులు కుండల హేమంత్ యాదవ్, అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. నా పేరు గంటా బాలు ద్వారా నేను ప్రతిపాడు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో రౌతువూడి మండలం డీజేపురం నుంచి చాలా మంది గ్రామస్తులు భారతీయ జనతా పార్టీ యొక్క ఆశయాలకు, సిద్ధాంతాలకు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క పాలనకు ఆకర్షితులై ఈరోజు భారతీయ జనతా పార్టీలో 80 మంది జాయిన్ అవ్వడం జరిగింది. ఇది చాలా శుభసూచకం. భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతమే మా యొక్క ప్రథమ లక్ష్యంగా పనిచేస్తూ ఉంటుంది. అంత్యోదయ సిద్ధాంతం అంటే ఈ దేశం సాధించినటువంటి అభివృద్ధి ఫలాలన్నీ కూడా చిట్ట చివరి లబ్ధిదారుడి వరకు చేకూర్చడమే ఈ భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్త. ఏదంటే ప్రజలకు, మనిషికి ఒక వారధిలా ఉండి ఏదైతే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఉన్నారో వీళ్ళందరికీ ఈ దేశం యొక్క అభివృద్ధి ఫలాలన్నీ కూడా అందించే యొక్క బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్త తీసుకుంటాడు. ఈరోజు జాయిన్ అయినటువంటి ఈ యొక్క కార్యకర్తలందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ వెన్నంటి ఉంటుందని మనం చేసుకుంటున్నాను. జై శ్రీరామ్. నా పేరు కుండల సాయి కుమార్ యాదవ్, బీజేపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అలాగే ప్రతిపాడు తుని పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను. రెండోది విబీజీ రామ్జీ, దానికి నేను కన్వీనర్గా కూడా నేను బాధ్యతలు తీసుకుని ఉన్నాను. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం డీజేపురం గ్రామంలో ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి సుమారు 80 మంది యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, అందరూ భారతీయ జనతా పార్టీలోకి చేరడం జరిగింది. దీనికి ఇంత కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమిగా ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో చాలా చక్కటి పరిపాలన జరుగుతుంది. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మరి ముఖ్యంగా రాష్ట్రానికి రాష్ట్ర అధ్యక్షులుగా పీవీఎన్ మాధవ్ గారు వచ్చిన దగ్గర నుండి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పరుగులు తీస్తుంది. అలాగే మన కాకినాడ జిల్లాకి సంబంధించి కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ బిక్కిన విశ్వేశ్వరరావు గారు ఈ కాకినాడ జిల్లాలో భారతీయ జనతా పార్టీని అత్యంత పరుగులు తీస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహిస్తూ వాటిని విజయవంతం చేయడం జరుగుతుంది. దాని మీదట అందరూ కూడా ఈ భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పరిపాలన మీద అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో ఉంటే మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది. పర్యటన చేయడం, విబీజీ రామ్జీ అంటే పనికి ఆహార పథకం, దాని మీద నరేంద్ర మోడీ గారు చాలా చక్కటి ఆలోచన చేసి రైతు కూలీలకు అందరికీ కూడా ఒక రకమైనటువంటి అన్యాయం జరగకుండా విబీజీ రామ్జీ యొక్క ఆలోచన పెట్టడం జరిగింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ అంటే ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయలు ఉచిత వైద్యం, ఆయుష్మాన్ భారత్ ఉచిత వైద్యం. అలాగే గరీబ్ కళ్యాణ యోజన అంటే ఉచిత బియ్యం కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అంటే ఇంకా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఈరోజు అందరూ జాయిన్ అవుతున్నారు. భారతీయ జనతా పార్టీ వైపు తిరిగి చూస్తున్నారు మన నరేంద్ర మోడీ గారు ఒక పాలన మీద. అందుచేత ఈ యొక్క ప్రతిపాడు నియోజకవర్గంలో ఇంకా చాలా జాయినింగ్లు ఉన్నాయి. మేము నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయిలో నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో ఇక్కడ ఉన్నటువంటి యువతని,
మహిళల్ని నాయకుల్ని కూడా మేము చేర్చుకునే విధంగా మేము ముందుకెళ్తూ ఉన్నాం. జయహో తారకన్న అంటూ నందమూరి అభిమానులు చేసిన నినాదాలు పట్టణంలో మారుమ్రోగాయి. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నందమూరి కల్చరల్ యూత్ గౌరవ అధ్యక్షులు చింతకెల రాంబాబు ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన ముఖ్య నేత, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ తోట నగేష్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చెంచలపు వద్దు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కంకిపాటి వెంకటేశ్వరరావు, జూరెడ్డి ప్రసాద్, మలిపెద్ది రమణ మరియు మెగా ఫ్యాన్స్ అభిమానులు రాజా, బిఎస్ఎన్ ఇంజారపు సూరిబాబు, పేర్రాజు మరియు ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షులు గూడాల ప్రదీప్, మహేష్ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తోట నగేష్ కేక్ కట్ చేసి నందమూరి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందమూరి కల్చరల్ యూత్ అధ్యక్షుడు విశ్వనాథుని, శ్రీను, మేడిశెట్టి వరహాలు, శ్రీరంగం వరహాలు, బత్తిన గోవిందు, గదుల అచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు తోట నగేష్, పద్దు, శ్రీను, రాంబాబు మీడియాతో మాట్లాడారు. నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ 43వ జన్మదిన సందర్భంగా పాయకరావుపేటలో అన్నా క్యాంటీన్ వద్ద నందమూరి అభిమాన సంఘం పూర్వం నుంచి మరి ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్న చింతకాయల రాంబాబు గారు మరియు బాలకృష్ణ ఫ్యాన్స్ శ్రీను గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చేసిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పద్దు గారు, అదేవిధంగా ప్రసాద్ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, మరి ఈ సంవత్సరం మన ప్రాంతంలో అన్నా క్యాంటీన్ పెట్టారు కాబట్టి ఈ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ మొట్టమొదటిగా ఇవాళ ఉదయం నుంచి ఈ అన్నా క్యాంటీన్ వచ్చిన ప్రయాణికులు కానీ ప్రజలందరికీ కూడా ఉచితంగా ఉదయం అల్పాహారం, అలాగే మధ్యాహ్నం భోజనం మరి ఉచితంగా ఏంటో ఆ అమౌంట్ అంతా కూడా ఈ ఫ్యాన్స్ తరఫున కట్టి మరి ఈ విధంగా వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే మరి చిన్నతనం నుంచే కూడా తాతకు తగ్గ తనయుడు మనవడుగా మరి ఏ విధంగా ముఖ్యంగా అతను మొట్టమొదటిగా బాలభారతం, బాలరామాయణం ఏ విధంగా యాక్ట్ చేశాడో చిన్నతనంలోనే మనందరం కూడా చూసాం. మరి అదేవిధంగా ఈవేళ తనకంటూ ఒక సొంతంగా ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుని, అభిమానుల్ని ఏర్పరచుకుని ప్రజల గుండెల్లో ఎన్నో కష్టాలు పడి మరి ఈ స్థాయికి ఎదిగినందుకు రాబోయే కాలంలో నాకు తెలిసినంత మటుకు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మాత్రం ఒక కెప్టెన్ అవుతాడని మాత్రం మేము అందరం కూడా ఏదన్నా ఒక పార్టీ లీడర్షిప్ ఉన్నదప్పుడు ఆ లీడర్షిప్ జరిగినంతసేపు లీడర్షిప్ నాయకత్వంలో వెళ్తారు. ఏంటంటే మేము గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిని అవ్వాలని చెప్పేసి మేము ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో పెద్దలు చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు నాయకుడే మేము కాదను, ఎప్పుడైతే ప్రజలు వ్యతిరేకత వస్తుందో ఆ రోజున ఆయన దింపుతాం అని చెప్పారు. ఆ విధంగానే ప్రజల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కరుమరుగైపోయే పరిస్థితుల్లో ఆయన పాదయాత్ర పెట్టి ఏ విధంగా ఎదిగొచ్చాడో తెలుగుదేశం పార్టీ కూడా, అంటే ఒక్కొక్క తరం ఎన్ని సంవత్సరాలను ఉంటుంది ఒక పార్టీ అని, ఏదైనా సరే 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు మళ్ళీ దానికి రీఛార్జ్ చేయాలి ఏ పార్టీలకైనా. అలాగే ఒక కొత్త నాయకత్వానికి అతను మన నాయకత్వం వహించాడని మాత్రం రాబోయే కాలంలో మాత్రం ప్రజలందరూ కూడా ఇస్తున్నారు. అందులో నేను ఒకరిని. మరి ఆయన కుటుంబానికి ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఇంకా ఉన్నత శిఖరాలకి మరి ఆయన ఈ సినీ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుని మరి అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా త్వరలోనే వస్తారని ఆశిస్తూ సెలవు. ప్రముఖ నట సార్వభౌమైన స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడైన జూనియర్ ఎన్టీఆర్ గారు పుట్టినరోజు పాయకరావుపేట పట్టణంలో నందమూరి కల్చరల్ యూత్ ఆధ్వర్యంలో చింతకాయల రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు వేడుక మమ్మల్ని అలాగే నగేష్ గారిని ఆహ్వానించిన రాంబాబు గారికి మా తరఫున, మా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా 43వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి సినీ రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని
ఈ సభంగా కోరుకుంటున్నాను. మా అభిమాన కథానాయకులు విశ్వ నట చక్రవర్తి జూనియర్ ఎన్టీఆర్ 43వ జన్మదిన మహోత్సవం సందర్భంగా మన పాగిరేపేట ప్రముఖ రాజకీయ నాయకులు తోట నాగేష్ గారి ఆధ్వర్యంలో, నందమూరి కల్చర్ యూత్ గౌరవాధ్యక్షులు చింతకాయల రాంబాబు గారి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ గారి దగ్గర కేక్ కట్ చేసి అందరికీ అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది. మాయూరే తారక రామ మాయూరే చరిత మరదు నీ చతురత, సునామీ సృష్టించిన నీకే చందుని ఎనలేని ఘనత, హక్కున చేర్చుకున్నది అభిమాన జనత, భావితరాలకు నీవే విశ్వ విజేత, అందుకో మా అభినందన చందన తాంబూలాలతో జన్మదిన శుభాకాంక్షలు. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. తాత తగ్గ మనవడగా, బాబాయ్ తగ్గ తనయుడిగా ఎన్నో వైవిధ్య పాత్ర నటిస్తూ ముందుకి ఇంకా వైవిధ్య నటన చూపించి యూత్ కుర్రలో అందరిలో కూడా అభినందనలు తెచ్చుకోవాలని ఎన్టీఆర్ రామారావు పుట్టిన సందర్భంగా అన్నా క్యాంటీన్ దగ్గర ఆయన పేరుతోటి ఉచిత అన్నదాన కార్యక్రమం చేశాం. అలాగే ఇక్కడ ప్రముఖ జనసేన నాయకులు తోట నాగేష్ గారు, మండల పార్టీ అధ్యక్షులు పత్తి గారు, మా టీడీపీ సహజ నాయకులందరూ కూడా శుభాకాంక్షలు ఎన్టీఆర్ తరపు నుంచి శుభాకాంక్షలు చెప్తున్నాం. ముందుగా ఈవేళ నందమూరి కల్చరల్ యూత్ అభిమాన సంఘం నుంచి మా అభిమాన సంఘం పిలుపు మేరకు చిరంజీవి ఫాన్స్, ప్రభాస్ ఫాన్స్, మహేష్ బాబు ఫాన్స్ సభ్యులు కూడా వచ్చి మాకు మద్దతు తెలపడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మన పాకిరేపేట నియోజకవర్గంలో అభిమానులందరూ కూడా కలిసికట్టుగా ఉండి ముందుకెళ్లాలని కోరుతూ అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం గ్రామంలో దళితులపై గత 5 ఏళ్లలో జరిగిన దాడులు, హత్యలు, అత్యాచారాలను స్మరించుకుంటూ కొవ్వొత్తుల కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జగన్ పాలనలో దళితులపై జరిగిన అన్యాయాలను దళిత సమాజం ఎప్పటికీ మరవదని పేర్కొన్నారు. 2022 మే 19న హత్యకు గురైన వీధి సుబ్రహ్మణ్యం, 2021 మే 21న వేధింపుల కారణంగా మరణించిన డాక్టర్ సుధాకర్లను స్మరించుకుంటూ వారి చిత్రపటాల ముందు కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. దళితులపై జరిగిన అన్యాయాలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన రూరల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పావడ కోమరాజుతో పాటు దొంబేసి సత్యరాజు, చోడె సూర్యాపరావు, ఎస్కే రెహమాన్ బాబర్, చిట్టిరెడ్డి గీతాప్రసాద్, సీరం వెంకటలక్ష్మి, బరకు గంగరాజు, చెవిటి అప్పలరాజు, చోడే ఆదినారాయణ, చోడె వెంకట్రావు, చోడ మహేష్, చోడే సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మన ప్రభుత్వంలోనే ఎక్కువ కార్యక్రమాలు, ఒక లోను రుణమేళ కానీ, వెహికల్స్ రుణమేళ కానీ, ఇవన్నీ కూడా మరి అన్ని పథకాలు కూడా జరిగింది. ఉచిత విద్యుత్ కూడా జరుగుతుంది, ఉచిత సోలార్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి వాడు వైసీపీలో జగన్ సుమారుగా 20 పథకాలని వాడు 2019 మన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ సుమారు 20 పథకాలని రద్దు చేయడం జరిగింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే రద్దు చేస్తారో అన్ని కార్యక్రమాలు కూడా ఒకటి దశల వారికి కూడా మరి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా అలాగే సబ్బవరం గణేష్ గారు కూడా మరి ఆయన కూడా మన నియోజకవర్గంలో జిల్లాలో కూడా మరి అన్ని కార్యక్రమాల్లో ఆయన సేవా కార్యక్రమాల్లో పనిచేసుకుంటూ మరి ఎవరికైనా దళితుల్లో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలు కూడా తీరుస్తూ ఆయన ఒక వాళ్ళకి జ్యోతిలాగా ఉంటూ మరి ఎప్పుడు కూడా అన్నదాంట్లో అక్కడ నియోజకవర్గంలో ఒక భీములకుంలోనే కాకుండా అనకాపల్లి టౌన్లో మరి నియోజకవర్గంలో మన కసిగూడ మండలం కానీ, అనకాపల్లి రూరల్ కానీ అన్నింటిలో కూడా ఆయన సేవాకార్యక్రమాలు చేస్తూ మరి దళితులకు ఎక్కడైనా అన్యాయం చేస్తే ఆయన ఎప్పుడూ కూడా సహాయ సహకారాలు చూపిస్తారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. బీజేపీ నాయకులకు, తమ్ముడు మా రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా రాజ్య అసెసాలు కార్యవర్గ సభ్యుడు గణేష్కు, వీరప్పారావు గారికి, మిగతా గంగరాజులు, బాబర్లందరికీ కూడా జైవ్యంలు. అయితే ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు మనం చూసాం, ఎన్నో ఉద్యమాలు చేసాం. అయితే గత ప్రభుత్వం అంత చేసిన దుష్టప్రచారం కానీ పేదమన్యాన్ని సుమారు 15 సంవత్సరాలు కనీసం కార్యకర్త కాకుండా ఇంట్లో పనులు చేయించుకుంటూ మరి అతను ఈ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు ఎలా వాడుకున్నాడంటే చాలా దయనీయంగా ఆయనకు అప్పులు ఇచ్చి ఆ డబ్బులు తీర్చలేని పక్షంలో అతను బానిసగా చేసి వాడుకొని మరి తర్వాత మరి ఏం జరిగిందో, ఎందుకు అతను తిరగబడ్డాడు, ఎందుకు అది చేసి తిరగబడి గట్టిగా నిలదీసినందుకు అదే స్పాట్లో ఉన్న ఒక షాప్ దగ్గర గొడవ చేసి ఆయన కొట్టి ఆయన కూడా తిరగబడితే ఆ తిరగబడ్డాడని ఆవేశంతో అతన్ని బలమైన గాయంతో తల మీద కొట్టగానే అతను స్పాట్లో చనిపోయింది. చనిపోతే నిజంగా అతను ఏం చేయాలి అంటే
అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్ జాయిన్ చేయాలి. కానీ దాన్ని తప్పిపుచ్చుకోవాలని మరి ఎంత ధైర్యం ఉంటే చనిపోయిన వ్యక్తి వాళ్ళ చేతిలో చనిపోయి తెలుసుండి దళితులు మాత్రం కదా వీళ్ళు ఏం చేయగలరు? మన పట్టుకెళ్ళాలకి ఇచ్చేస్తే కక్కుర్తూ ఎవరు 150 ఇస్తే 1000 ఇస్తే వాళ్ళు ఒప్పేసుకుంటారని దురాలోచనతో తీసుకొని ఇంటికి డెలివరీ చేశారు ఆ బాడీని, సుబ్రహ్మణ్యం బాడీని. అయితే అక్కడ వాళ్ళందరూ స్పందించి ఎందుకు చనిపోయాడు, నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంటికి తీసుకొచ్చావేంటి, అసలు ఏంటి పరిస్థితి వాళ్ళ మీద తిరగబడితే అక్కడున్న లోకల్గా దళిత సంఘాలన్నీ కూడా సీరియస్గా తీసుకొని దాన్ని స్పందించి ఇమీడియట్గా కేసు కట్టించేసి ఎమర్జెన్సీ కేసు కట్టిన తర్వాత మొన్నటి వరకు వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయకుండా చేశారు. అయితే తర్వాత చాలా డ్రామా జరిగింది. వాళ్ళు మిస్సెస్ సంబంధం లేదన్నాడు, ఆవిడ పక్కన తప్పించారు, తనకి సంబంధం లేదని తన పక్కన తప్పించాడు. కానీ ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని పురపరిశీలించి మళ్ళీ తవ్వి మొత్తం ఏం జరిగింది మొత్తం రాసి ఈరోజు వాళ్ళందరికీ శిక్ష పడేలాగా ఈరోజు కూడా సబ్ జైల్లో ఉన్నాడంటే కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే దళితులు దాడులు తగ్గాయి, అటువంటి అరెస్ట్ జరిగింది. ఇన్ని ప్రభుత్వాలు అవుతున్నాడు ఎప్పుడు కూడా జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీటింగ్ని అరెస్ట్ చేశారు, ఎవరు తప్పు చేసినా. అదేవిధంగా సుధాకర్ కేసు కూడా మళ్ళీ పునర్విచారణ చేస్తున్నారు. ఆ విచారణ మళ్ళీ అది కొత్త అయితే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తారు. ఈ ప్రభుత్వం దళితుల పట్ల చాలా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం డిఫరెన్స్ ఏంటంటే ఏది నిజం ఏది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అపారమైన అనుభవం వ్యక్తి. దళితుల పట్ల చాలా అనుచితంగా ఎప్పుడు వ్యవహరించలేదు. ఎప్పుడు కూడా గతంలో ఉన్న కార్పొరేషన్ ఇందాక మనం చెప్పినట్టు కార్పొరేషన్ నిధులు డైవర్ట్ చేశారు. అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని కూడా ఆ ప్రభుత్వం వచ్చిన ల్యాండ్ తీసుకుని ఇందాక మీ పక్కనే విసన్నపేట ల్యాండ్ కూడా ఆ దళితులకు ఇచ్చిన భూమిని దాన్ని తీసుకొని రకరకాల దాని కథలు చెప్పి ఆయమాసం చేశారు. అటువంటి జరగకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మన సెక్యూరిటీ ఏర్పడింది. ఈ ప్రభుత్వాన్ని అన్నట్టు అది ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా కంటిన్యూ ఉన్న సంవత్సరం మన మీద దాడులు చాలా మటుకు తగ్గాయి. ఇప్పుడు కూడా కుదిరికలు జరిగినప్పుడు కూడా ఇమీడియట్గా స్పందించి ప్రభుత్వం ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని మనకు సెక్యూరిటీగా మనకు రక్షణ కల్పిస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం కొనసాగే విధంగా 3 పార్టీలు ఒకే తాటి మీద పనిచేసి మనల్ని మనం కాపాడుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్. ఈరోజు ఎంతో దౌర్భాగ్యమైన ఈ మే నెలలో మనకు చాలా తీవ్ర అన్యాయం అనేది జరిగింది. గడిచిన 5 సంవత్సరాలు కూడా ఒక జగన్మోహన్ రెడ్డి నియంత్రణ పాలనలో గడిచిన 5 సంవత్సరాలు కూడా దళితుల మీద అనేక దాడులు జరగడం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. 220 దళితుల మీద 220 హత్యలు జరిగాయి. అదేవిధంగా దళిత భూములు 11,000 భూములు బలవంతంగా లాక్కొని ఈ దళితుల మీద పైచాచిక ఆనందం సాధించిన గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు డైవర్ సుబ్రహ్మణ్యాన్ని స్మరిస్తూ ఈరోజు ఏదైతే మే 19వ తారీఖున ఆయన మరణించిన రోజు అయితే ఆ రోజు నుండి కూడా అదేవిధంగా డాక్టర్ సుధాకర్ గారిని 2022 21వ తారీఖుని ఆయన మరణించిన ఈ 2 సందర్భాల్లో కూడా ఒకటి కాకినాడ, ఒకటి విశాఖపట్నం ప్రాంతానికి చెందిన డాక్టర్ సుధాకర్ గారి ఈ హత్యలు కూడా ఇది వైఎస్ఆర్సీపీ పాశ్చాత్య ఆనందానికి నిదర్శనంగా ఈ హత్యలు కూడా పరిగణలో తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న మన దళిత సామాజిక వర్గం కూడా ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి నియంత్రణ భాగంలో అనేక ఇబ్బందులు పడ్డాము. ఇవన్నీ కూడా మర్చిపోకూడదని ఈరోజు ఏదైతే మన దళిత బిడ్డలైన డైవర్ సుబ్రహ్మణ్యానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ అదేవిధంగా ఏదైతే ఈ మే నెలలోనే ఈ 2 హత్యలు కూడా మే నెలలోనే జరగడం మన దళిత జాతికి తీవ్ర లోటని తెలియజేసుకుంటూ, ఎందుకంటే డాక్టర్ సుధాకర్ గారు అయితే నర్సీపట్నంలో కోవిడ్ టైంలో ఒక మాస్క్ అడిగిన పాపాన్న ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టి ఆయన విధుల నుండి సస్పెండ్ చేసి నరి రోడ్డు మీద పోలీసులతో దాడి చేయించి మానసికంగా ఇబ్బంది పెట్టి ఆయన మరో సేవానికి చేసి మానసికంగా ఇబ్బంది పడి చనిపోవడం కూడా జరిగింది. అనేక దాడులు కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నియంత్రణ పాలనలో అనేక దాడులు జరిగాయి. మన దళిత జాతి ఏదైనా సరే ఈ విషయాలు కూడా మర్చిపోకూడదని ఎప్పటికప్పుడే మనకి వైఎస్ఆర్సీపీ మనకి ఎంత దౌర్భాగ్యంగా మన మీద ఎన్ని దాడులు చేశారో, మన భూములు లాక్కోవడం, మన దళిత మహిళల మీద అత్యాచారాలు ఏదైతే విధంగా చేశాయో అవన్నీ ఎప్పటికప్పుడే మనం మర్చిపోకుండా ఆలోచన విధానం చేయాలని
ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఏదైతే నిన్న 19వ తారీఖుని డైవర్ సుబ్రహ్మణ్యం చనిపోయిన మే నెల 19వ తారీఖు ఇదే మే నెల కాబట్టి ఆయన చనిపోయిన రోజు నుండి రేపు 21వ తారీఖు ఇదే మే నెల 2022 డాక్టర్ సుధాకర్ని చనిపోయిన దినాల్లో రెండు కూడా స్మరిస్తూ ప్రతి అంబేద్కర్ కోడల వద్ద ఈ కార్యక్రమాలు చేపట్టడం రాష్ట్రం మొత్తం కూడా జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో మనకి 18 పథకాలు, దళితులు ఉపయోగపడే పథకాలు, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కానీ అనేక విధాలు అంబేద్కర్ విదేశీ విద్యలతో పోల్చుకొని మొత్తం 18 పథకాలు ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తీసి దళితుల్ని రోడ్డెక్కిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి చెల్లిందని తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఏదైనా మన దళితులు బాగుపడాలన్నా, ఆర్థికంగా ఎదగాలన్నా, రాజకీయంగా ఎదగాలన్నా ఒక విజనరీ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే మనం ఎదగం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్యాయం జరిగింది తప్ప మేలు జరగలేదని ఈ సమావేశంగా తెలియజేసుకుంటాం. సభ్య నిధుల్లోగా ఏదైతే మన బడ్జెట్ 2025, 24, 26, 27 సంబంధించిన బడ్జెట్లో 22 కోట్ల రూపాయలు ఎస్సీ ప్రయోజనాల కోసం, ఎస్సీల కోసం ఈరోజు 22 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా ఏదైతే 18 పథకాలు కోల్పోయాయో ఆ 18 పథకాలను కూడా పునరుద్ధరించే కార్యక్రమంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే అభివృద్ధి మార్గంలో ఎదగాలన్నా, దళితుల్ని అగ్రస్థానంలో పెట్టాలన్నా ఒక నారా చంద్రబాబు నాయుడు పాలనలో దక్కింది తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్యాయం తప్ప ఇంకేది జరగలేదని ఈ రాష్ట్ర దళిత ప్రజలందరూ కూడా ఒక నియోజకవర్గంలో ప్రజలతో పాటు, జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఎప్పటికప్పుడే మనకు ఏదైతే అన్యాయం జరిగిందో అన్యాయాన్ని ఎప్పటికప్పుడే గుర్తుంచుకోవాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే డాక్టర్ సుధాకర్తో పాటు మన డైవర్ సుబ్రహ్మణ్యానికి శ్రద్ధాంజలి ఘటించడం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన మా సూరాపారావుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. సబ్బవరం మండలం అమృతపురం గ్రామంలో ఎస్సీ కాలనీలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గంటి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో దళిత యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం డాక్టర్ సుధాకర్ల సంస్కరణ సభ గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల టీడీపీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సభలో గండి బాబ్జీ మాట్లాడుతూ గత ప్రభుత్వ వేధింపులకు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం వంటి త్యాగాలను సమాజం ఎప్పటికీ మరవదన్నారు. గత ప్రభుత్వ పాలనలో దళితులపై జరిగిన అన్యాయాలు, దౌర్జన్యాలకు వీరి మరణాలు నిదర్శనమని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రాణాలను కోల్పోయిన వారిని ప్రస్తుతం ప్రభుత్వం గుర్తిస్తూ గ్రామంలోని ఎస్సీ కాలనీలో సంస్కరణ సభలో నిర్వహించి నివాళులర్పించడం అభినందనీయమన్నారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ దళితులకు అండగా నిలుస్తూ వారి అభివృద్ధి, సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, టీడీపీ నాయకులు భరణికాన సాయినాథరావు, ఆవుగడ్డ అప్పలనాయుడు, కోటివాడ సన్యాసరావు, పొట్ల కృష్ణ, బండా చిన్నారావు, కరణం రామానాయుడు, కె కృష్ణంరాజు, కర్రి బంగారనాయుడు, రొంగలి దేవుడు బాబు, ఆకుల గణేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు వాళ్ళు అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి తెలియడం కోసం ఇటువంటి సమావేశాలు పెట్టమని ముఖ్యమంత్రి గారు చెప్పిన మీదట ఈ దళిత కాలనీలో రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే మన నియోజకవర్గంలో మరి నిన్న సభలో హెడ్ క్వార్టర్లో పెడదాం అనుకున్నాం. నాకు జ్ఞాపకం వచ్చింది, బ్రహ్మాండమైన కాలనీ ఉంది, ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, అంబేద్కర్ విగ్రహం ఉంది, అన్నీ కూడా బాగుంటుందని చెప్పి పాప నాయుడికి అప్పటికప్పుడు చెప్తే టైం తక్కువ ఉందన్నా, అన్న టైం తక్కువ ఉన్నా లేకపోయినా వేల మంది జనం అక్కడ లేదు, మనం చెప్పే మాటలు వినడానికి 10 మంది ఉంటే చాలా ఉద్దేశంతో ఈరోజు మీ గ్రామంలో ఈ ఎస్సీ కాలనీలో ఈ సమావేశం ఏర్పాటు చేసి మీ అందరి సహకారంతో జయపరం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు ఇక్కడ మా నాయకులకు కానీ మాకు కానీ ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. కులం వచ్చాము ఎప్పుడు కూడా అందరూ కూడా సరదాగా ఒక ఇళ్లలో పండుగ అయినా, లేకపోతే ఒక పార్టీ కార్యక్రమం అయినా, లేకపోతే వ్యక్తిగతంగా ఏ కార్యక్రమం అయినా అందరం కలిసి తిరుగుతాం. ఇక్కడ మన ప్రాంతంలో అటువంటి గొడవలు లేవు. కానీ ఎవరో ఏవో మాటలు చెప్తే మీకు తెలియాలనే ఉద్దేశంతో ఆ మాటలు నమ్మకండి అని చెప్పి ఇటువంటి సమావేశాల్లో మీ అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈవేళ ఇద్దరు పాపం ఏం పాపం చేశారండి. ఈయన డాక్టర్ గారు నర్సీపట్నంలో పనిచేస్తూ ఆ రోజు మనకి 2019లో
తీవ్రమైన కరోనా వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఏమంటే ఒక కాస్ట్లీ ఏవైతే మాస్కులు ఉన్నాయో అవి డాక్టర్స్కి ఇవ్వండి, అవి చాలా తక్కువ ఉన్నాయి ఈ హాస్పిటల్లో, మేము పనిచేస్తేనే కదా ప్రజలకి సేవ చేయగలుగుతాం, గట్టిగా మాకు మాస్కులు ఇవ్వండి. అడిగిన పాపానికి ప్రభుత్వాన్ని నువ్వు విమర్శిస్తావా అనే పదంతో ఎక్కడికి తీసుకెళ్లారో మీకు తెలుసు. పాపం రకరకాల హింసలు పెట్టి ఉద్యోగం పోయేదాకా చనిపోయేదాకా కూడా ఏడిపించి రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి పిచ్చివాళ్ళని ముద్ర వేసి చంపడం జరిగింది. అటువంటి అన్యాయాన్ని మరి మనం ఆ రోజు ప్రభుత్వం ఉంది కాబట్టి చాలామంది వ్యతిరేకించినా, ఎవరైనా వ్యతిరేకిస్తే వెంటనే జైల్లో పెట్టడం, లేకపోతే ఇంటికి పొద్దున్నే 6 గంటలకి మనం లేవకముందే ఒక 2-3 పోలీసులు కాపలా పెట్టేవారు నాయకుల ముందు. ఇలా ధర్నా చేస్తాం, మీకు జ్ఞాపకం ఉందో లేదో చాలా జ్ఞాపకం చేసుకోండి. పొద్దున్నే ఏదో ఒకటి మన ప్రజాస్వామ్యంలో ఇవాళ ఏదో మనం చెప్పుకోవాలి కదా 10 మందిలో అని చెప్పి బయలుదేరితే మా ఇంటి దగ్గరికి పొద్దున్నే 2 పోలీసులు వచ్చేవారు ప్రతి ఇంటి దగ్గరికి. మరి ఇవాళ చూడండి, మరి నిన్న వైసీపీ వాళ్ళు ధర్నా చేశారు. ఏమో పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయంట, ఈ దేశంలో ఈ తెలుగుదేశం పార్టీ పెద్ద అన్యాయం చేసింది, రాష్ట్రంలో రేట్లు పెంచని చెప్పి మాట్లాడడం జరిగింది. మీరు ఆలోచించండి, ఆ రోజు మహానుభావుడు రాష్ట్రం బ్రహ్మాండంగా ఆదాయం వచ్చే సమయంలో, ఒక కరోనా తప్పితే ఎటువంటి ఇబ్బందులు లేని సమయంలో సుమారు ఆ రోజు 50 రూపాయల దాకా పెట్రోల్ పెంచడం జరిగింది ఆ రోజు. ఇప్పుడున్న పరిస్థితి మీకు తెలుసు, ప్రపంచం అంతా గతగతలు ఆడిపోతుంది. రేట్లు పెరిగిపోయి యుద్ధం రావడం వల్ల, ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల ఈవేళ ఆయిల్ దొరక్క ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు జరుగుతుండడం వల్ల దేశం తట్టుకోలేక ప్రపంచంలో దగ్గర 40% మంది మన దేశంలోనే ఉన్నారు జనాభా. చైనా మనమే ఉన్నాం 50% మంది. ఈ 50% మందిని మనం ఎలా పోషిస్తున్నామో ఆ భగవంతుడికి తెలియాలి. మోడీ గారు ఎలా నడిపిస్తున్నారో, కావాల్సిన సామాగ్రి ఏంటి, కావాల్సిన గ్యాస్ ఏంటి, కావాల్సిన పెట్రోల్ ఏంటి, కావాల్సిన డీజిల్ ఏంటి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ మిత్ర దేశాలు బతిమాలుకుంటూ, ఇవాళ ఇరాన్ని బతిమాలుకుంటూ ఓర్లు, గ్యాస్ ఓర్లు, ఆయిల్ ఓర్లు తెప్పించుకుని నెమ్మదిగా మనకు అందిస్తూ ఉంటే సమయం ఈవేళ మనం డబ్బులు ఇస్తే పెట్రోల్ దొరికే సమయం లేదు, ఇవాళ గ్యాస్ దొరికే సమయం లేదు. అందువల్ల ఇతర మార్గాల ద్వారా డబ్బులు ఎక్కించి కొనడం వల్ల రేటు పెరిగితే పెరుగుతుంది. కానీ మరి ఇటువంటి సమయంలో ఏ దేశమైనా ఇబ్బంది పడుతుంది. ఈవెన్ అమెరికా కూడా వాళ్ళు యుద్ధం చేసినా వాళ్ళ దగ్గర కూడా నెలకి సుమారు $300 ప్రతి కుటుంబం మీద ఖర్చు అవుతుందంట. అంటే $300 అంటే సుమారు ఇక్కడ 30,000 మనకి 30,000 పడుతుంది నెలకి ఒక కుటుంబం మీద భారం యుద్ధం చేయడం వల్ల. ఇది అవసరమా కాదా అనేది ఇక తర్వాత ప్రశ్న. మనం మన ఇంట్లో పక్కింటి గొడవ వస్తే ఏం చేస్తాం, ఇక నష్టం లాభం కోపాలు వస్తే కొట్టించుకుంటాం, చంపించుకుంటాం ఒక్కోసారి. కానీ మన ప్రాంతంలో అంత తీవ్రమైన గొడవలు లేవు. కానీ కొన్ని ప్రాంతాల్లో రాయలసీమ, తెలంగాణ, ఇటు మా గుంటూరు ఏరియాలోని, పల్నాడు ఏరియాలోని ఇటువంటి గొడవలు జరిగితే మరి ఆ మహానుభావుడు హయాంలోనే ఎంతో మంది ఇందాకే కృష్ణ చెప్పాడు, కోపం వస్తే చంపేయడమే, ఈయన ఇక్కడ ఉంచకూడదు, వీడి వల్ల పార్టీ నష్టపోతుందని చెప్పి చంపేసి ఊరు ఖాళీ చేసే సందర్భాలు ఉన్నాయి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా ఇప్పుడే చూసాం, మన వాళ్ళు చెప్పారు అనంతబాబు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గుల్లల మావిడాడ బిక్కవల రోడ్డు నందు వెలిసిన శ్రీ మణికంఠస్వామి వారి దేవస్థానంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రాణప్రతిష్ఠ చేయబడిన ఏకైక వారాహిమాత ఆలయంలో శ్రీ పంచమి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తుల ఆధ్వర్యంలో వారాహి అమ్మకి పంచామృత మహాభిషేకాన్ని వారాహిమాత ఉపాసకులు, ఆలయ ప్రధాన అర్చకులు ధీరజ్ పాండే, నారాయణ నమూద్రి వారాహి ఉపసకుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. గణపతి ఆవాహన మహాపంచామృత అభిషేకం, కుంకుమ పూజ నిర్వహించి అమ్మవారికి హారతులను శంఖనాదాల మధ్య అందజేశారు. భక్తులు వారాహి అమ్మ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. విశేష అలంకరణతో వారాహి అమ్మవారు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చింది. భక్తులు ఆలయానికి విచ్చేసిన ఆలయ ప్రదక్షిణలు, ముడుపులు, నిమ్మకాయల దండలు, పసుపు కొమ్మలు, మాలలు, చీరలు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ద్వారంపూడి యువరాజారెడ్డి మాట్లాడుతూ భక్తులకు అధిక జ్యేష్ఠ మాసం పంచమి తిథి గురువారం సందర్భంగా విశేషమైన అభిషేకం, కుంకుమ పూజ భక్తుల సమక్షంలో నిర్వహించడం జరిగిందని, భక్తులు అమ్మవారి అభిషేకంలో పాల్గొనడం జరిగిందని, రాలేని భక్తుల గోత్రనామాల మీద పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని యువరాజారెడ్డి తెలిపారు.
వారాహి అమ్మవారి పూజ మరియు దర్శించిన భక్తుల గృహాలలో అనేక రకాలైనటువంటి సమస్యలు, గృహగ్రహ వాస్తు కాలసర్పదోష జాతక దోష వివాహం కాని ఇటువంటి వారికి వివాహం, సంతాన ప్రాప్తి, కుటుంబ సమస్యలు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనప్రాప్తి, వివాదాలు అనేక సమస్యలకు అమ్మ దర్శనంతో నివృత్తి కలుగుతని అమ్మను దర్శించిన అనేక మంది భక్తులు నెరవేరిన కోరికలే దీనికి నిదర్శనమని మామిడాన మణికంఠ క్షేత్రంలో వారాహి అమ్మవారి ప్రత్యేకత అని తెలిపారు. భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించి పూజించి కోరికలను అమ్మవారికి విన్నవించుకొని శీఘ్రమే అమ్మ అనుగ్రహాన్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సత్తి భగవాన్ రెడ్డి, కార్యదర్శి మండా రాజారెడ్డి, కోశాధికారి డిఆర్కే రెడ్డి, సబ్బిళ్ల మోహన్ రెడ్డి, ద్వారంపూడి బాలవెంకట సత్యనారాయణ రెడ్డి, తేజ మాధురి, వారాహి అమ్మవారి భక్తులు పాల్గొన్నారు. వారాహి జై జయ వారాహి. మన గొల్లల మామిడాడ బెక్కవోలు రోడ్డు నందు వెలసి ఉన్నటువంటి శ్రీ మామిడాడ మణికంఠ స్వామివారి దివ్యక్షేత్రంలో శేఖర దేవత లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి శ్రీ 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 వజ్రవారాహి అమ్మవారికి నేడు అధిక జ్యేష్ఠ మాసము పంచమి తిథి సందర్భముగా తెల్లవారుజామున 4 గంటల నుండి కూడా శ్రీ వారాహి అమ్మవారి ఉపాసకులు శ్రీ పాండే గారు, అలాగే నారాయణ నంబూద్రి గారు అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేషమైనటువంటి కైంకర్యములు, పంచామృత అభిషేకములు, కుంకుమ పూజా కార్యక్రమాలన్నీ కూడా తెల్లవారుజాము నుండి కూడా చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. అమ్మవారి శేఖర దేవత లక్ష్మీ స్వరూపిణి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించవలసినదిగా కోరి ఆహ్వానిస్తూ ఉన్నాము. మన కుటుంబంలో ఉండేటటువంటి అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో, గృహగ్రహ, అలాగే వాస్తు దోషము, కాలసర్ప దోషము, జాతక దోషము, వివాహం కానిటువంటి వారికి వివాహం జరగడానికి కానీ, ఆర్థిక లావాదేవీలు ఏదైనా సరే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ, అలాగే ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ కానీ, అలాగే కుటుంబ కలహాలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతిని కోరుకోవడానికి కానీ అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా సత్వరమే నెరవేర్చేటటువంటి అమ్మవారు శ్రీ కాశీ వారాహి అమ్మవారు. అటువంటి కాశీ నుంచి మన గొల్లల మామిడాడ దివ్యక్షేత్రానికి ప్రాణప్రతిష్ఠ చేసుకున్నటువంటి ఈ వారాహి అమ్మవారు ఆవిడని మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి ప్రతి భక్తులకి కూడా సత్వరమే కోరికలన్నీ నెరవేర్చి ఆమె రుజువు చేసుకుంటూ ఉన్నది. అమ్మ ఎక్కడే ఉన్నానంటూ అటువంటి అమ్మవారిని ప్రతి ఒక్కరూ కూడా ఈ పంచమి తిథిలో అభిషేకించి పూజించి తరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరి ఆహ్వానిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మహాప్రశిక్షణ అభియాన్ 2 రోజుల పాటు ఎన్టీఆర్ జిల్లాలోని బీజేపీ రాష్ట్ర జిల్లా మరియు మండల అధ్యక్షుల శిక్షణా తరగతులు ఎన్టీఆర్ జిల్లా పెనగంచిప్రోలు కంటమనేని ఫంక్షన్ హాల్ నందు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నూకల మధుకర్జీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు వై సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ మన దేశాన్ని ప్రపంచంలోనే 4వ ఆర్థిక శక్తిగా నరేంద్ర మోదీ నిలిపారని, కరోనా సమయంలో 200 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఉచితంగా ఇవ్వడమే కాకుండా యుద్ధ సమయంలో కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగకుండా ప్రజలపై భారం పడకుండా పరిపాలన సాగిస్తున్నారని ఆయన వివరించారు. ఇవాళ నిరంతరం పరిశ్రమిస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని ఉద్దేశించి దేశద్రోహులు అనే పదాన్ని వాడడం జరిగింది. దేనికి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు దేశద్రోహులు అన్నారో ఒకసారి రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఎందుకు? చైనాకి మీ తాతగారి లాగా లక్షల వేల ఎకరాల భూమిని దారాదత్తం చేయనందుక, లేదా ప్రతిరోజు ఎక్కడ చూసినా ఉగ్రవాద దాడులు జరుగుతుంటే పాకిస్తాన్ని కట్టడి చేసి ఆర్టికల్ 370ని రద్దు చేసినందుక, లేదా కేవలం రాజకీయ లబ్ధి కోసం ముస్లిం సమాజాన్ని వాడుకుంటూ ఉంటే ట్రిపుల్ తలాక్ని రద్దు చేసినందుక, లేదా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు దక్కుతున్న గౌరవం కారణంగాన ఏ రకంగా దేశద్రోహులు అంటారో మరి అర్థం కాదు. రాజ్యాంగం గురించి ఏమాత్రం అవగాహన లేని, గౌరవం లేని రాహుల్ గాంధీ గారు అండ్ మాట్లాడడం చూస్తే ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఉంది. వాళ్ళ రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు వారికి ఎక్కడిది? మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేసిందే పత్రికా స్వేచ్ఛను హరించడానికి వారి తాతగారు చేయడం జరిగింది. క్రాస్ రోడ్స్, ఆర్గనైజర్ అనే పత్రికల్ని ప్రభుత్వ పనితీరు మీద ప్రశ్నించారని ఆనాడు రద్దు చేసి కోర్టులు సమర్థిస్తే తద్వారా రాజ్యాంగ సవరణ చేసి వాటి మీద నిషేధం విధించారు. 115 సార్లు దాదాపు మీరు రాజ్యాంగ సవరణ చేయడానికి ప్రయత్నాలు చేస్తే ప్రతిసారి మీ కుర్చీ కాపాడుకోవడానికో, లేదా అవినీతి కోర్టు పరిధి నుంచి ప్రధానమంత్రి పదవిని తీసేయడానికో మీ
నానమ్మ గారు చేసిన ప్రయత్నం మర్చిపోయినట్టున్నారు. ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీలకు రిజర్వేషన్లని తీసుకెళ్లి పుట్టలో వేసి అసమర్థులకు రిజర్వేషన్ కల్పించడం అన్యాయమని ఆనాడు నెహ్రూ గారు చెప్తే ఆయన మనవడైన రాజీవ్ గాంధీ గారు మండల్ కమిషన్ తెచ్చి బీసీలకు, ఓబీసీలకు రిజర్వేషన్ తెప్పిస్తున్న సందర్భంగా దాన్ని వ్యతిరేకించారు. ప్రతి వర్గాన్ని వ్యతిరేకించిన మీరు, అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వందల స్కాములు చేసి ప్రజాధనాన్ని దోచుకున్న మీరు ఇవాళ అవినీతి కలంకం లేకుండా 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఒక అవినీతి రహిత పాలన అందిస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారిని చూసి ఓరోలేక ఈ మాటలు మాట్లాడడం చూస్తుంటే ఇదిగా ఉంది. తర్వాత ఇవాళ కొత్తగా కాక్రోచ్ జనతా పార్టీ అని తీసుకొచ్చి దాని వెనుక ఉన్నది ఎవరయ్యా అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ. ఇవాళ కొత్తగా గతంలో అన్నా హజారే ఉద్యమాన్ని తీసుకుని ఏ రకంగా ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి అవినీతికి పెద్ద ఎత్తున పాల్పడి చివరికి మద్యం స్కామ్లో ఇరుక్కున్న అరవింద్ కేజ్రీవాల్ గారు ఏనాడు ఏ రాష్ట్రంలో తను వెళ్ళినా కూడా 100 అపజయాలను మూటగట్టుకున్న రాహుల్ గాంధీ గారు, మొన్న ఎన్నికల్లో ఒక దారుణమైన ఓటమిని మూటగట్టుకున్న మమతా బెనర్జీ గారు, తమిళనాడులో స్టాలిన్ గారు, వీరందరూ కలిసి జంజీ పేరుతో ఆ ముసుగులో మళ్ళీ జంజీని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాల కారణంగా ఈ దేశ యువతకి స్టార్టప్ల కారణంగా, ఫిన్టెక్ల కారణంగా అద్భుత ప్రతిభా పాఠవాలు చూపించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఇవాళ యువతను తీర్చిదిద్దే ప్రయత్నం ఒకవేళ జంజీకి నిజంగా తోడ్పాటును అందించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్న విషయం. ఈ జంజీ గురించి ఇవాళ మాట్లాడుతున్న నాయకులు గత కొన్ని సంవత్సరాల క్రితం ఉక్రెయిన్లో కానీ, ఉక్రెయిన్ రష్యాలో యుద్ధం జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఇరుక్కుపోయిన జంజీని గురించి ఎందుకు ఆలోచించలేదు? ఆనాడు ఎందుకు గలం ఇప్పలేదు? ఆనాడు కూడా ఆ దేశంలో ఉంటున్న ప్రతి యువకుడిని ప్రత్యేక విమానాలు పంపి యుద్ధాన్ని ఆపి దేశాన్ని వాళ్ళు క్షేమంగా తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది కాదా? ఆనాడు నోరు పెగల్లేదు కానీ ఇవాళ విమర్శలు చేయడానికి, అది కూడా ఓటమిల ఎన్నికల్లో వరుస పెట్టి ఓటమిలు ఎదుగుతున్న తర్వాత నేరుగా ఎదుర్కోలేము కాబట్టి ఇటువంటి ముసుగులో ఇవాళ మోడీ గారిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. దేశ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అందుకనే అనేక రాష్ట్రాల్లో ఇవాళ 17 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించడం, 5 రాష్ట్రాల్లో ఎన్డీఏని కలిపి 22 రాష్ట్రాల్లో గెలిపించిన 3 సార్లు వరుసగా నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తున్న ఆయన మీద ఉన్న ఒక నమ్మకం కోసం, కుటుంబం కోసం కాదు, అక్షిత పక్షపాతం కాదు, అవినీతికి దూరంగా ఉంటూ కేవలం దేశ హితంగా పనిచేసే నాయకత్వం నరేంద్ర మోడీ గారిలో ఉందని ప్రజలు. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి రాజ్మహల్ కాలనీలో శ్రీ శారదాపీఠం పీఠాధిపతులు శ్రీ ఆంపోలు రుద్రకోటేశ్వర శర్మ ఆశీస్సులతో అరుణాచలం ఈశ్వరాలయం పనులు శరవేగంగా ముగించుకొని ప్రతిష్టకు సిద్ధంగా ఉంది. వివరాలకు వెళ్తే కాలనీలోని గత సంవత్సరం నవంబర్ నెలలో పెద్దల సమక్షంలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన ప్రారంభించి 3 నెలల కాల వ్యవధిలో ఆలయ నిర్మాణం పూర్తి చేయడం విశేషం. చుట్టుపక్కల ప్రాంతాల్లో మరియు విజయనగరం, పార్వతీపురం, మాన్యం జిల్లాలో అరుణాచలం ఈశ్వరాలయం లేకపోవడంతో ఎంతో ప్రతిష్టగాంచిన అరుణాచల ఈశ్వరాలయ నామంతో బొబ్బిలిలో వచ్చే నెలలుగా జూన్ 16, 17, 18 తేదీల్లో ఆలయ ప్రతిష్ఠ చేయడం ఎంతో ఆనందంగా ఉందని చుట్టుపక్కల భక్తులు ప్రశంసించడంలో ఎటువంటి సందేహం లేదు. ఎక్కడో తమిళనాడు రాష్ట్రంలో తిరువన్నామలై పట్టణంలో ఉన్న అరుణాచల ఈశ్వరుని దర్శించడానికి వెళ్లలేని భక్తులు తమ ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారని కాలనీలో ఉన్న ఈశ్వర భక్తుల నమ్మకం. ఇంకో విశేషం ఏంటంటే భక్తులు గిరి ప్రదర్శన చేయడానికి ప్రతిష్టా కార్యక్రమం పూర్తయిన వెంటనే గుడి ఆవరణలో చిన్న గిరిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అరుణాచల ఈశ్వరాలయానికి ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా సింపుల్గా నిర్మాణం చేయడం విశేషంగా చెప్పుకోవాలి. ఎన్నో ఆటంకాలు, అవరోధాలు కలిగినప్పటికీ ఆలయ నిర్మాణం పూర్తి చేయడం ఆ పరమేశ్వరుడిచ్చిన వరమని చెప్పుకోవాలి. జూన్ నెలలో ప్రతిష్ఠ కాబడిన అరుణాచల ఈశ్వరాలయానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అరుణాచల ఈశ్వరుడి ఆశీస్సులు పొందాలని జిల్లా వాణి న్యూస్ ద్వారా భక్తులకు కమిటీ సభ్యులు కోరుకుంటున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలోని రాజమహల్లోని అరుణాచలేశ్వర స్వామి ఆలయం నిర్మించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికో తమిళనాడు వెళ్ళి దర్శించుకోవడానికి అరుణాచలం అనుకుంటాము. అదేదో మనకి బొబ్బిల్లో అందుబాటులోకి తెచ్చిన పెద్దలు అందరూ ఉన్నారు. వాళ్ళ సహాయ సహకారాలతో చాలా ఫాస్ట్గా పూర్తయింది. అది జూన్ 16, 17, 18 తేదీల్లో ఓపెనింగ్ అవుతుంది. ఆ దర్శనంకి అందరూ సహాయ సహకారాలు అందిస్తూ సార్కి కొంచెం సపోర్ట్గా ఉంటూ రాజ్మహల్లో అందరూ గుడికి దర్శనానికి వెళ్ళాలని అందరూ. అరుణాచలేశ్వరాయ నమః. ఇక్కడ బొబ్బిలి, విజయనగరం జిల్లా బొబ్బిలిలో రాజమహల్ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి కాలనీ సభ్యులు అందరూ కలిపి అరుణాచల ఈశ్వరాలయం నామకరణంతో
ఆలయం నిర్మాణం జరుపుతున్నారు. ఇది అతి తక్కువ కాలంలో ఈ ఆలయం పూర్తి చేయడం అనేది చాలా హర్షణీయం. అలాగే మనం ఎక్కడో అరుణాచలేశ్వర ఆలయం దర్శనం చేసుకోవాలంటే ఎక్కడో తమిళనాడులో ఉన్న ఆలయంకి వెళ్ళవలసి వస్తుంది. ఎంతో ప్రయాసాలతో కూడుకున్నది. అలాంటిది ఈ అరుణాచలేశ్వర స్వామివారిని దర్శించుకునే భాగ్యం మన బొబ్బిలిలో కలుగజేయడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఇక్కడ ఈ స్వామివారి దర్శనంకు మాలాంటి భక్తులు ఎంతో వేచి చూస్తున్నాం. ఇది అతి తక్కువ కాలంలో, అతి అనత కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించి మాకు దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. ఇది వచ్చే నెల అంటే జూన్ 16, 17, 18 తేదీల్లో ప్రతిష్ఠ జరుపుతున్నారు. ఇంత త్వరగా మాకు ఆ దర్శన భాగ్యం కల్పిస్తున్నందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఈ పరిసర ప్రాంత భక్తులు, మాలాంటి శివభక్తులు, ఎంతోమంది భక్తులు ఈ స్వామివారిని దర్శించుకొని పునీతులు అవుతారని కోరుకుంటున్నాం. ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం చేపట్టిన ప్రధాన వ్యక్తి అలాగే సహచర వ్యక్తులకు మేము ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎన్టీఆర్ జిల్లా తిరువురు మండలం జీ కొత్తూరు గ్రామానికి చెందిన వేమిరెడ్డి కృష్ణారెడ్డి అలెక్య దంపతుల పెళ్లి రోజు సందర్భంగా పట్టణ పరిధిలోని జన్మభూమి రోడ్లో గల భగవాన్ శ్రీ రమణ మహర్షి అందులు మానసిక వికలాంగుల అనాథ బాలల సేవా ఆశ్రమంలో మానవ సేవే మాధవ సేవగా ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నగా రైస్ బ్యాగ్, సరుకులు, కూరగాయలు, ఓఆర్ఎస్ఎస్ ప్యాకెట్లు, ఫ్రూట్లు మరియు స్వీట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి అలెక్య దంపతులు, హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ అండ్ సమైక్య ప్రెస్ క్లబ్ లీగల్ అడ్వైజర్ సీనియర్ న్యాయవాది మరసకట్ల కుమార్, బాలమర్తి సురేష్ బాబు, మద్దిపైన సురేష్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణ పరిధిలోని మరి జన్మభూమి రోడ్లో గల శ్రీ భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం నందు మరి తిరువూరు మండలం జీ కొత్తూరు గ్రామానికి చెందిన వేమిరెడ్డి కృష్ణారెడ్డి అలేఖ్య దంపతుల పెళ్లి రోజు సందర్భంగా మానవ సేవే మాధవ సేవగా ప్రార్థించే పెదలకున్న సహాయం చేసే చేతుల మీదని మరి అందులకు ఆశ్రమంలో ఉన్న వారందరికీ రైస్ బ్యాగు, మరి కూరగాయలు, మరి ఫ్రూట్స్, పళ్ళు, పలహారాలు అందరూ చేయడం జరిగింది. ఏంటంటే అందరూ సహాయం చేయడం అనుకుంటారు, సహాయం చేయడంలో చాలా గొప్పతనం ఉంటుంది. మాటలు చెప్పడంలో సహాయం చేయలేరు. ఎప్పటి నుంచో ప్రయాసం. ఎందుకంటే కృష్ణారెడ్డి గారి గతంలో ఎప్పుడో కూడా ఎన్ని సేవా కార్యక్రమాలు ప్రోత్సహిస్తూ ఏదో ఒకటి తన తప్పనగా ఏదో ఒకటి తన వంతు సహాయంగా అందరికీ ఉపయోగపడాలని సేవాభావంతో ఎప్పుడూ ఉంటారు. ఈ రోజు మరి వాళ్ళ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. అఖిల భారత కెమిస్టుల సమైక్య ఆల్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మెడికల్ షాపులు బంద్ నిర్వహిస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అధ్యక్షుడు ఈశ్వరరావు మీడియాకు తెలిపారు. మెడికల్ షాపుల శాంతియుత ధర్నాలో భాగంగా అనకాపల్లి పట్టణంలో ఉన్న 150 మెడికల్ షాపులు బంద్ చేశారు. ఉదయం 4 రోడ్ జంక్షన్ నుండి రింగ్ రోడ్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి ఆన్లైన్ మందుల అమ్మకాలను నిలిపివేయాలని స్లోగన్స్ ఇస్తూ అనంతరం తిరిగి 4 రోడ్డుకు చేరుకున్నారు. అనంతరం మీడియాతో పి ఈశ్వరరావు, సెక్రటరీ ఎన్ఎస్ ప్రకాష్ గుప్తా, కోశాధికారి వై సతీష్ కుమార్, పట్టణ శాఖ అధ్యక్షులు పి శివ వెంకట్రావు, సెక్రటరీ కె రాము, ట్రెజరర్ వై పరమేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్ల నిలుపుదల వేయాలని, నకిలీ మందుల అమ్మకాలను నివారించాలని, జిఎస్ఆర్ 220 జీవోలను ఉపసంహరించుకోవాలని డిమాండ్లతో ఈ బంద్ చేపడుతున్నామని తెలిపారు. కావున దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన వారు ముందుగా మందులను సమకూర్చుకోవాలని కోరారు. నియోజకవర్గంలో 150 మెడికల్ షాపుల బంద్ కారణంగా ప్రజలకు మా వల్ల ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో పట్టణంలో 4 రోడ్ల జంక్షన్ రాజా మెడికల్స్, పూడిమడక రోడ్డు వేదా మెడికల్స్, 1 వై ట్రాఫిక్ జంక్షన్ గీతా మెడికల్స్, చోడవరం బస్టాండ్ ఆపోజిట్ రాజా మెడికల్స్ మొత్తం 4 మందుల షాపులను తెరిచి ఉంచామని అన్నారు. ఈ కార్యక్రమంలో 60 మంది కెమిస్ట్ డ్రగిస్టులు పాల్గొన్నారు. పూర్తిగా రిపోర్ట్ జరుగుతుంది. ప్రతి డాక్టర్ కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వడం జరగదు మన కెమిస్టులు. కానీ వాళ్ళు ఆన్లైన్లో జనరేట్ చేసుకొని అప్లోడ్ చేసి మందులు తెప్పించుకొని వాడుకుంటున్నారు. దీనివల్ల యువత ముఖ్యంగా పాడవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే 12,40,000 కెమిస్టులు కూడా వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మందుని చేయడం జరిగింది. కనుక గవర్నమెంట్ వారు ఈ విషయం సాధారణంగా ఆలోచించి మాకు ఆన్లైన్ రద్దు చేయాలని చేసి ఈ 12,40,000 మంది కెమిస్టుల తరఫుని దాని వెనకుండా కుటుంబాల తరఫున కూడా మేము విన్నవించుకుంటున్నాం. ఈరోజు ఆల్ ఇండియా పిలుపు మేరకు మేము అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం కానీ, చోడవరం కానీ, అడ్రోడ్ కానీ, పైకిరాపేట, యలమంచిలి అందరూ కూడా చుట్టుపక్కల విలేజ్లు అందరూ కూడా వచ్చి చేస్తున్నారు. అనకాపల్లి జోన్లో ఉన్న కెమిస్టులు అందరూ కూడా ఈరోజు మాతో సపోర్ట్ చేస్తున్నారు.
మా డిమాండ్స్ ఆల్రెడీ మా ప్రెసిడెంట్ గారు, లోకల్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు చెప్పారు. అదేంటంటే ఏంటంటే దీనిలో మీ స్పందన కూడా ఉండి మీ విలేకరులందరూ కోఆపరేట్ చేసి గవర్నమెంట్కి ఈ మెసేజ్ పంపించే ఏర్పాటు ఆల్ ఇండియా చేస్తుంది కాబట్టి అన్ని స్టేట్ నుంచి వెళ్తుంది. మన ఏరియానికి కూడా ఎక్కువ బాగుంటుందని మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఆల్ ఇండియా బంద్ అనగా దేనికంటే ఆన్లైన్ సప్లైస్ అవుతున్నాయి, దానివల్ల రైతులు పాడవుతున్నారు. అలాగే వివిధ రకాలైన మందులు ఒకదానికి ఒకటి రావడం జరుగుతున్నాయి. కాబట్టి వాటిని అరికట్టాలని మా ఆల్ ఇండియా బంద్ ఈరోజు బంద్ చేయడం జరిగింది. అలాగే ఈ బంద్లో 12,50,000 మంది కెమిస్టులు ఆల్ ఇండియా వైపు హాజరవుతున్నారు. అలాగే వారి మీద 4-5 కోట్ల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి వారు అందరి భవిష్యత్తు కాపాడాలని ఆల్ ఇండియా అసోసియేషన్ వాళ్ళు పిలుపునారు. అలాగే స్టేట్ పిలుపు మేరకు మేము ఈరోజు బంద్ చేయడం జరుగుతున్నది. కాబట్టి ప్రజలకి అసహకారాలు కలగకుండా కొన్ని మందులు షాపులు చేయడం జరిగింది. ఏ ఎమర్జెన్సీలో మనం అటెండ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా అందరూ మా ఎస్ఎస్ని, మా మందు వర్తకుల్ని వేరే విధంగా భావించకుండా సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన విలేకరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. విలేకరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం దేశవ్యాప్తంగా మనం ఈ మెడికల్ షాపుల బంద్ నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆన్లైన్లో విచ్చలవిడిగా మందులు దొరుకుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే యువత చెడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వెరిఫికేషను మేము వెరిఫై చేసినట్టు ఆన్లైన్లో వెరిఫికేషన్ జరగదు. వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ వస్తే చాలు పని అవుతుంది. కానీ అది ఒరిజినల్లో కాదా అని మరి వాళ్ళు తెలుసుకోలేరు. కాబట్టి తప్పు జరిగే అవకాశాలు ఉన్నాయని మా అనుమానము. నెక్స్ట్ ఆన్లైన్లో దొరికే మెడిసిన్స్ యొక్క క్వాలిటీని కూడా ఎక్కువ చెక్ చేస్తున్నారు, బాగా చెక్ చేస్తున్నారు. దాన్ని ఇంకా ఉధృతం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆన్లైన్లోని చాలా ఎక్కువ డిస్కౌంట్స్ ఇచ్చి మెడిసిన్స్ ఆఫర్ చేస్తున్నారు. దానివల్ల క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ తగ్గిపోతున్నది. సో ఎందుకంత ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ లెవెల్లో ఇవ్వలేని డబ్బుల్ని రేట్ని కనీసం మా డిస్ట్రిబ్యూటర్ కూడా ఇవ్వలేని రేటుకి ఆన్లైన్లో కొన్ని దొరుకుతున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అన్న విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. నెక్స్ట్ యువత ప్రధానంగా నచ్చిన మందులు తీసుకుంటున్నారు. ఇవి ఎక్కడైనా ఏదైనా మందులు దొరికితే వెంటనే మీ పేపర్ వాళ్ళు వెంటనే స్పందిస్తున్నారు. దాన్ని మీ పేపర్లో వేస్తున్నారు. ఆ పేపర్ చూసి డ్రగ్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించి మా మీద రైడింగ్లకి వస్తున్నారు. ఏ తప్పు చేయని మా మీద రైడింగ్లు అవుతున్నాయి. ఒక్కొక్కసారి అయితే 4-5 రోజులు కూడా షాపులు కట్టించేస్తున్నారు. దానివల్ల మా కెమిస్టులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ విషయం మీద కొంచెం యాక్షన్ గవర్నమెంట్ తీసుకుంటుందని, ఆన్లైన్ యొక్క మందులు లభ్యతను తగ్గిస్తుందని, వెరిఫికేషన్ బాగా చేస్తుందని చెప్పేసి, నకిలీ మందులు కూడా సరఫరాని ఆన్లైన్లో బాగా అరికడుతుందని చెప్పేసి ఆల్ ఇండియా సంఘం తరపున ఈ డిమాండ్ ఉంది. స్టేట్ ఉంది, మా డిస్ట్రిక్ట్ ఉన్నది. సో అలాగే మా లోకల్ సంఘం కూడా ఉంది. దీనికి మా అనకాపల్లిలో ఉన్న మించుమించుగా చుట్టుపక్కల ఉన్న 200 షాపులు స్వచ్ఛందంగా మేము బంద్ చేస్తాము, రేపు భవిష్యత్ తరాలకి మేము అండగా నిలబెడతామని ఈరోజు వ్యాపారాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళందరూ ఇంత ఎండలో మా వెనక నుంచొని వదిలించి తిరుగుతున్నారు. కాబట్టి కెమిస్ట్ సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా అసోసియేషన్కి ఇంత ఎండలో కూడా మా కోసం మీరు జనాల కోసం మీ పత్రికా విలేకరుల్లో మాతో పాటు నడిచి మీరు చేసినందుకు మీ పత్రికా విలేకరులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రిక్షాలు తొక్కుతూ నిరసనలు తెలపడం హాస్యాస్పదంగా ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనాథరావు ఎద్దేవా చేశారు. రావులపాలెంలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగినా ప్రజల సమస్యలను పట్టించుకోలేదన్నారు. అప్పట్లో కేంద్రంపై విమర్శలు చేయడమే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి ఉపశమనం కల్పించలేదని ఆరోపించారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత రిక్షాలు తొక్కుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం రాజకీయ నాటకమని విమర్శించారు. వైసీపీ నాయకులు ప్రజా సమస్యలపై నిజాయితీగా పోరాడకుండా కేవలం ప్రచారం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లి మంగాదేవి, భీమారావు, మాజీ సర్పంచ్ నెక్కంటి వెంకన్న, పెచ్చేటి చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున వైసీపీ పార్టీ పెట్రోల్ డీజిల్ ధరల పెంపు పైన ధర్నాలు చేయడం, రిక్షాలు దొక్కడం చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. వాళ్ళ పరిపాలనలో 2019 నుంచి 24 వరకు జరిగిన వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో ఆనాడు డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు ఇంచుమించుగా 31% నుంచి 35% దాకా పెరిగాయి. డీజిల్ మీద 22 నుంచి 27%, పెట్రోల్ నుంచి 31 నుంచి 35% ధరలు పెరిగాయి. ఇంచుమించుగా 5 ఏళ్లలో చూసుకుంటే 41 రూపాయలు లీటర్ పెట్రోల్ ధరకు పెరిగింది 19-24 మధ్య.
ఆనాడు ప్రతిపక్షంగా అంత పెద్ద ఎత్తున జరిగిన పెట్రోల్ డీజిల్ ధరల పెంపుని నిరసిస్తే తెలుగుదేశం పార్టీ తరఫున ఆనాటి మంత్రి కొడాల నాని గారు, సివిల్ సప్లైస్ మంత్రి గారు స్పందిస్తూ అది కేంద్ర ప్రభుత్వాన్ని అని ఏకవచనంతో బూతులు మాట్లాడుతూ ఆనాడు మంత్రి ఇది కేంద్రాందే రాష్ట్రాంది కాదని మాట్లాడిన మాట ఇప్పటికి కూడా ప్రజల మధ్య చూస్తూ ఉన్నాం. ఆనాడు ఆ రకంగా మాట్లాడినది వైసీపీ ప్రభుత్వంలో ఆనాటి మంత్రి కొడాలి నాని. మరి ఈ రోజు మరి ధర్నాలు చేస్తున్నారంటే ఇది కేంద్రందా రాష్ట్రందా? ఎంత పెంచారు? ఇప్పుడు 2 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఎక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగలేదే. కేవలం ఇప్పుడు పెంచిన చిన్నపాటి పెట్రోల్ డీజిల్ పెరుగుదలనే పెద్ద భూతత్వంలో చూపించి మీరు రిక్షాలు దొక్కేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది ఏదో సామెతలా ఉంది చెప్పడానికి. వాళ్ళు చేసింది వాళ్ళకి గుర్తించుకుంటే కూడా వాళ్ళ పరిపాలన ఎంత ధరలు పెరిగాయో చూసుకోండి. అది ఆనాడు కేంద్రం ఉంది, ఇవాళ కేంద్రం ఉంది కాదు, ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మేము ఉండొచ్చు, కానీ దానికి ఈ 2 సంవత్సరాల్లో ఒక్క రూపాయి పెరగదు. మీ ప్రభుత్వంలో ఎంత పెరిగిందని చూసుకోండి. మీరు ఆయన రోడ్లు అంతా కూడా సర్వనాశనం చేశారు. రోడ్డు ట్యాక్స్ పేరుతోటేమో సెస్ వసూలు చేశారు. రోడ్లు వేస్తామని చెప్పి పెట్రోల్ డీజిల్ మీద సెస్ వసూలు చేశారు, రోడ్ డెవలప్మెంట్ సెస్ అని. కానీ మీరు చేసింది ఎక్కడ కొత్త కోర్సు ఒక రోడ్లు కూడా మీరు సరిగ్గా వేసింది, మీరు రోడ్లు బాగు చేసింది లేదు. పైగా పక్క రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే లీటర్కి 5 రూపాయల నుంచి 10 రూపాయల దాకా కూడా పెట్రోల్ డీజిల్ ధరలో వ్యత్యాసం కూడా మనం చూసాం. దేశంలోనే అత్యధికమైనటువంటి రేట్లు ఆనాడు పెట్రోల్ డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో ఉంటాయనేది అది సుస్పష్టం. ఉన్న ధరలు పెంచారనేది సుస్పష్టం. అటువంటిది ఇలా డ్రామాలు చేయకూడదు. డ్రామాలు చేస్తూ మరి ప్రజలు మీ యొక్క చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఇది ఎందుకు ధరలు పెరిగాయని కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ పశ్చిమ ఆసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరిగిన యుద్ధ కారణంగా అనేక మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ ముడి చమురు దాని మీద వచ్చిన అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల వచ్చిన ఇబ్బందుల వల్ల పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. అయినా కూడా ఆ భారాన్ని ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భరిస్తూ ధరలు అదుపులో ఉండేలాగా ప్రజల మీద భారం పడకుండా అతి తక్కువ ధర పెంచడం జరిగింది. మరి దాన్ని అర్థం చేసుకోకుండా ఈనాడు మాట్లాడుతూ ఉన్నారంటే మరి మీరు అసలు ప్రతిపక్షంగా ఏదో చెయ్యాలి, ఏదో మేము ఉన్నాం, ఉనికిని తెలుపుకోవాలనేది మరి ఇక్కడ నాయకుల వైఖరిగా ఉంది. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు, మరి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇలా డ్రామాలు కట్టిపెట్టండి అని. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానీపురం ఎన్డీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బారుకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలు వినతులను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్కు, కూటమి నేతలు మరియు సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు. ప్రధానంగా త్రాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, విద్యుత్ సమస్యలు, పెన్షన్, నూతన గృహాల కొరకు దరఖాస్తులు వంటి ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే కార్యాలయం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి వినతిపై బాధ్యతాయుతంగా చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం జరిగేలా అధికార యంత్రాంగం పనిచేసేలా ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లైస్ శ్రీనివాసరావు, ఎలక్ట్రికల్ ఏఈ ప్రకాష్, టాప్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాస్, సయ్యద్ ఖాజా, నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ మరియు మాజీ కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి, దుర్గారావు, గుండారపు హరిబాబు, ఎన్డీఏ కూటమి నేతలు పివి చినసుబ్బయ్య, పివి కాంతారావు, కొప్పుల గంగాధర్, దాడ్లి మురళీకృష్ణ, ఏలూరు సాయి శరత్, మోరబైన రాంబాబు, బాదర్ల శివ, సుజనామిత్ర కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజా దర్బార్లు ఏర్పాటు చేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి కార్యాలయంలో ప్రజా దర్బారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజా దర్బారు ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇక్కడే కొనసాగుతూ ఉంటుంది. వాస్తవంగా అయితే సుజనా చౌదరి గారి కార్యాలయం ఎప్పుడూ ప్రజా దర్బారే. ఇక్కడ ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది వచ్చి వారి సమస్యల్ని శాసనసభ్యులు వారి కార్యాలయ కార్యదర్శి శ్రీధర్ గారికి సమర్పించడం, ఆయనకి చెప్పడం, ఆయన సాధ్యమైనంత వరకు ఆయన ద్వారానే చాలా సమస్యలు పరిష్కారం అవ్వటం, ఆయన చేతిలో ఆయన పరిధిలో కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి కూడా చేస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వం చెప్పిన ఆదేశాల మేరకు ఈరోజు ప్రజా దర్బారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు, యూసీడీ డిపార్ట్మెంటు, అలాగే కార్పొరేషన్ సంబంధించిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు,
ఎంఆర్ఓ గారు, డిప్యూటీ తహసీల్దార్ గారు అందరూ కూడా, విఆర్ఓ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఇప్పటి వరకు వచ్చిన విజ్ఞాపన పత్రాల్లో ఎక్కువ మంది పెన్షన్ల కోసం, అలాగే టిట్కో ఇళ్ళ కోసం, పెన్షన్ల కోసం, రేషన్ కార్డుల కోసం ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా తక్షణమే రేషన్ కార్డులు, టిట్కో ఇళ్ళు కూడా మరి గతంలో చంద్రబాబు గారు ఏవైతే ఇచ్చిన ఇళ్ళని గత ప్రభుత్వం ఎట్టాగైతే దాన్ని మభ్యపెట్టి దాన్ని ఎట్టా నాశనం చేసిందో మీ అందరికీ తెలిసిందే. దాన్ని మళ్ళా పునర్వైభవానికి తీసుకొచ్చి దాంట్లో ఉన్న చిన్న చిన్న పనులు కూడా చేపించి ఈ మధ్యనే దాంట్లో కొన్ని ఇళ్లను కూడా శాంక్షన్ చేసి ఒక లిస్ట్ అవుట్ తయారు చేసి కొంతమందికి ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. మరి ఆ ఇళ్ళు ఇచ్చిన తర్వాత కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు కొండ ప్రాంతాల్లో ఉన్న పేదలకు ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య, దానికి సంబంధించి పిల్ల పట్టాలు రిజిస్ట్రేషన్ సమస్య కూడా దానికి కూడా ఒక ఆ పరిష్కారానికి కూడా కొలిక్కొచ్చింది. అది కూడా దాదాపుగా ఒక 7,000 ఇళ్లకు సంబంధించి నిన్నే నేను ఆ జీవో కూడా చూడటం జరిగింది. కొండపోరంబాకు అట్లా ఆ ప్రాంతంలో వాళ్ళు కొన్ని నామ్స్ ఇచ్చారు. దాంట్లో ఉన్న ఇళ్ళనందరినీ కూడా రిజిస్ట్రేషన్ సదుపాయం వాళ్ళందరికీ కూడా ఆ బీఫారం, ఎన్టీఆర్ బీఫారం 95లో ఇచ్చిన ఎన్టీ రామారావు గారి పేరుతో ఇచ్చిన బీఫార్లన్నీ కూడా రెగ్యులర్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. దాంట్లో కూడా శాసనసభ్యులు సుజనా చౌదరి గారి ప్రమేయం ఎంత ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తూ, అట్లాగే మాకు సంబంధించి నేను నివాసం ఉండే ప్రాంతం కానీ మా డివిజన్ ప్రెసిడెంట్ పెద్దలు సుబ్బయ్య గారు నివాసం ఉండే ఆ ఏరియా ప్రాంతం మేమంతా కరకట్ట సౌత్ మాకు ఎక్కువగా ఉంటుంది. ఆ సౌత్ నార్త్లో అది కూడా మేము వారికి తీసుకెళ్ళి ఇది కూడా ఎప్పటి నుంచో ఎన్టీ రామారావు గారు ఇచ్చిన బీఫార్లు అంటే వీటికి కూడా రెగ్యులేట్ చేయాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే అది ఇరిగేషన్ ల్యాండ్కి సంబంధించి సుప్రీంకోర్టు గైడెన్స్ ఉంది, దానికి కూడా ఒక పరిష్కారం కనుక్కుందాం అని కూడా వారు తెలియజేశారు. మరి సాధ్యమైనంత వరకు దానికి కూడా మేము ప్రయత్నం గట్టిగా నేను కానీ మా సుబ్బన్న కానీ కలిసి ప్రయత్నం చేసి వాటికి కూడా తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసేదానికి మా ప్రయత్నం మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన శాసనసభ కార్యదర్శి, మన కార్యాలయ కార్యదర్శి శ్రీధర్ గారికి, అట్లాగే సుజనా చౌదరి గారి కార్యాలయ సిబ్బందిని కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ పాట ఎండ విపరీతంగా ఉండటం వల్ల కొద్దిగా జనం కూడా రావడానికి ఇబ్బంది అయినా ఇది 6 గంటల వరకు ఉంటుంది. సాయంత్రం చల్లబడ్డాకైనా అందరూ వచ్చి మీ సమస్యలన్నీ కూడా ఈ కార్యాలయ దృష్టికి తీసుకురావాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మల్కిపురంలో దళిత క్రైస్తవులు భారీ శాంతి ర్యాలీకి అశేషంగా తరలివచ్చిన జనసముద్రం. రాజోలు నియోజకవర్గంలో అన్ని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, సభ్యులు కలిసి సంయుక్తంగా భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. భారత రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను, దళితుల హక్కులను కాపాడాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ఎస్సీ హోదా కల్పించాలని, 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలని, మత స్వాతంత్ర హక్కును పూర్తిగా కాపాడాలని శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 15,000 మంది క్రైస్తవ సంఘ సభ్యులు పాల్గొన్నారు. దీనికి మద్దతుగా మాజీ శాసనసభ్యులు పాముల రాజేశ్వరీదేవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ క్రైస్తవ సంఘ నాయకులు, పాస్టర్లు, పెద్ద సంఖ్యలో సోదరీమణులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పీగన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 5 మండలాల క్రైస్తవ జేఏసీ కలిసి ఈరోజు భారీ శాంతి ర్యాలీ అలాగే బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు ఇంచుమించు 15,000 మంది హాజరయ్యారు. ఈ సభ విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సభలో వక్తలు మాట్లాడినటువంటి మాటల్లో ముఖ్యంగా 1950లో రాష్ట్రపతి తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దాన్ని సత్వరమే రద్దు చేయాలని వక్తలు వారి మాటల్లో తెలియజేశారు. అంత మాత్రమే కాదు, క్రైస్తవ చర్చిలపై జరుగుతున్నటువంటి దాడులు, అలాగే క్రైస్తవ సేవకుల మీద, విశ్వాసుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటి విషయమై ప్రభుత్వాలు వెంటనే సత్వరమే కఠినమైనటువంటి చట్టాలు తీసుకుని వచ్చి వాటిని అరికట్టే విధంగా కార్యాచరణ రూపొందించాలి అనేటువంటి విషయాన్ని కూడా వక్తలో తెలియజేయడం జరిగింది. కాబట్టి మైనారిటీస్కి, మాల మాదిగలకు, అలాగే క్రైస్తవులకు, దళిత క్రైస్తవులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వారికి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని క్రైస్తవ జేఏసీ తెలియజేస్తూ ఉంది. ముఖ్యంగా ఎస్సీ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, క్రైస్తవులుగా వారికి బీసీసీ ఇస్తా ఉన్నారో వారిని వెంటనే మాలలుగా, ఎస్సీలుగా గుర్తించాలని మీకు మా యొక్క డిమాండ్ని తెలియజేస్తూ ఉన్నాం.
ముఖ్యంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి సభకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దళిత సంఘాలు ఏవైతే ఉన్నాయో వారికి పేరు పేరున ధన్యవాదాలు. సహకరించినటువంటి వారందరినీ కూడా మేము వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నక్కపల్లి మండలం సారిపల్లి పాలెంలో షైనింగ్ స్టార్ కు అభినందన కార్యక్రమంలో కలెక్టర్తో కలిసి పాల్గొన్న హోంమంత్రి. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన అనిత. అనకాపల్లి గాంధీనగర్లో ఘనంగా ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల 71 జయంతి వేడుకలు. జీవీఎంసీ నిర్మించే సిరివెన్నెల స్మృతివనానికి ఎమ్మెల్సీ నాగబాబుతో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొనతాల. పెదపూడి మండలం కండ్రేడు కుమారప్రియం కుంత రోడ్లో అక్రమాలకు గురైన ప్రాంతాన్ని పరిశీలించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. అక్రమదారులతో అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన రామకృష్ణారెడ్డి. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిలపల్లి గ్రామానికి చెందిన మొక్కజొన్న రైతులను పరామర్శించిన మాజీ మంత్రి జోగి. రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలియజేసేందుకు వెళ్తున్న రమేష్ను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.